ఓకే. ఇది కాయేన వాచ మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇక్కడ నారాయణాయేతి బదులు మనకి ఇష్టం వచ్చిన దేవతను పెట్టుకుంటాము. చాలా పాపులర్ నారాయణాయేతి. ఈ శ్లోకం మీరు వినే ఉంటారు కదా అందరూ. దీనికి కొంచెం అర్థం చూసుకుందామా? అయితే మనము ఏమనుకుంటున్నామంటే స్వామి ఇవి యాక్చువల్ గా ఎండింగ్ లో మొత్తం మన పూజ అయిపోయినాక నమస్కారం చేసుకుంటాము. అవి ముందే కొద్దిగా అర్థం చూసుకుంటున్నాము. అందులో ఏంటంటే కాయేన నా శరీరంతో కానీ, వాచ నా మాటతోటి కానీ, మనసా నా మనస్తోటి కానీ, ఇంద్రియై వా లేదా నా ఇంద్రియాలతోటి కానీ, బుద్ధ్యా నా బుద్ధితోటి కానీ, ఆత్మన నా వల్ల ఏదైనా సరే వా ఒకవేళ నా ప్రకృతి స్వభావాత్ నా నేచర్ అట్లాంటిది కాబట్టి కానీ, ఈ కారణాలకి ఏవైనా సరే ఒకవేళ తప్పు జరిగితే యద్యత్ ఏదైతే ఉందో సకలం నేను ఏవో ఒక పనులు చేస్తూ ఉంటాను. నా శరీరంతోటో, మాటతోటో, మనసుతోటో, ఇంద్రియాలతోటో, బుద్ధితోటో, ఆత్మతోటో నా ప్రకృతి స్వభావమే అటువంటిది కాబట్టి నా త్రిగుణాత్మకమైన స్వభావాల వల్లనో ఏవో కరోమి చేస్తూ ఉంటాను స్వామి. అవన్నీ యద్యత్ సకలం అవన్నీ సకలము మొత్తము పరమాత్ముడు అయిన నారాయణ నీకు సమర్పయామి, నీకే సమర్పణ చేసుకుంటున్నాను. దీనివల్ల నేను చేయితోటి కానీ, కాలుతోటి కానీ, నోటితోటి, ఆలోచనతోటి, బుద్ధితోటి, దేనితోటైనా సరే నేను చేసే పనుల వల్ల మంచి కానీ చెడు కానీ జరిగితే దానివల్ల వచ్చే పుణ్యం కానీ పాపం కానీ ఏవైనా సరే నువ్వే తీసుకో. నాకు ఏది మంచిదో అది నువ్వు ఆల్రెడీ ఇస్తున్నావు, నాకు కొత్తగా కావాల్సింది ఏం లేదు అని మనము భగవంతుడికి సర్వసమర్పణ ప్రపత్తి చేసుకుంటున్న శ్లోకం ఇది. కాయేన వాచ మనసా ఇంద్రియై వా బుద్ధి ఆత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నేను చేస్తున్న పనులన్నీ నీకు సమర్పయామి ఓ నారాయణ ఇది అని మనం చెప్పుకుంటున్నాం అని ఆ శ్లోకానికి అర్థం చెప్పుకొని మళ్ళీ రేపు మంత్రహీనం క్రియాహీనానికి అర్థం చెప్పుకుందాము. ఈ లోపల మనం అనుకున్నట్టు శాంతి మంత్రాలు ఉన్నాయి కదా, పూర్ణమదం పూర్ణమిద అట్లాంటివన్నీ చాలా శాంతి మంత్రాలు మన ఉపనిషత్తుల్లో ఉన్నాయి. అవి చాలా చదువుకుంటూ ఉంటాం కానీ అర్థం చూసుకుంటూ వెళ్దాం కొంతవరకు. ఇవాళకి ఈ శ్లోకం ఇంకా కొంచెం ఏమైనా చెప్పమంటారా మణిగారు మీరు? అదే ఇంద్రియాలంటే ఇవేనండి, కళ్ళు, చెవు, ముక్కు అవేనా? అంతే, అవే ఇంద్రియాలు. ఓకే. యా నేను నా శరీరంతో ఏవో చేతులతోటి కాళ్ళతోటి నడుస్తూ ఉంటాను. నడుస్తూ ఏమో నా కంటికి కనిపించిన జీవాలను ఏమైనా తొక్కుతున్నానేమో తెలియదు. వాచ నోటితోటి నేను మాట్లాడింది ఏదైనా ఎవరికైనా నొప్పి కలిగించిందేమో నాకు తెలియదు. మనసుతోటి ఎవరి గురించి అయినా కొంచెం తెలుసుగా ఆలోచించానో ఏమో, ఒకవేళ కావాలని ఆలోచించి ఉంటానో లేదో తెలియదు. ఇంద్రియాలతోటి నా కళ్ళతోటి చూసో లేకపోతే ఏదైనా చూడరాని చూశానో, వినరాని విన్నానో, అనరానిది అన్నానో, మరి ఏం చేస్తున్నానో, బుద్ధితోటి ఏవైనా ఆలోచనలు చేస్తున్నానో లేదో గబక్కున ఏదైనా ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ఏవైనా కళ్ళకు కనిపిస్తాయి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనిపిస్తాయి. ఏదైనా దాని గురించి ఒక నిమిషం క్షణం ఆలోచించానో ఏమో మంచో చెడో, ఆత్మన నేను అనే దాంతో నేనేమైనా చేశానో ఏమో, లేదా వా నా ప్రకృతి స్వభావమే అటువంటిది అయిండొచ్చు. ఒకవేళ నేను పొద్దున సరిగా అన్నం తినలేదనుకోండి, కొద్దిగా నా మనసు సరిగా పనిచేయలేదనుకోండి, దానివల్ల ఏదో కొద్దిగా కోపం వచ్చిందనుకోండి, ఆ స్వభావము అటువంటి తామస స్వభావం ఏమంటాము దాన్ని. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఆ టైంలో ఏదైనా ఆలోచనలు చేశానో, మాట ఎవరినైనా అన్నాను, లేకపోతే మనసే బాధ పెట్టుకున్నాను, అటువంటివన్నీ యద్యత్ ఏవైతే ఉన్నాయో సకలం అవన్నీ నేను కరోమి చేస్తూ ఉంటానేవో అవన్నీ పరస్మై నారాయణ ఓ స్వామి నీకు సమర్పయామి. ఇతి అంటే నీకు ఇస్తున్నాను, అవన్నీ నీకే సమర్పణ చేసుకుంటున్నాను. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా, ఆ ప్రళయం సమయం లయమైపోయిన దాకా, నిద్రలోకి వెళ్ళిన దాకా ఏవో చేస్తుంటాను, వింటుంటాను, చూస్తుంటాను, తింటుంటాను, నడుస్తుంటాను, అంటుంటాను. వాటిలో మంచి జరగని చెడు జరగని
అవన్నీ నీకే సమర్పణ స్వామి అని చెప్పుకుంటున్నాము. కాయేన వాచ మనసా ఇంద్రియైః వా, వా అంటే లేకపోతే కాక, బుద్ధ్యా ఆత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ ఇది సమర్పయామి. అవన్నీ నీకే సమర్పణ, తీసుకో, నువ్వు వాటిని ఏమైనా చేసుకో, నాకెంత మంచి అయితే అంత నువ్వు నాకు ఇవ్వు, నేను నిన్ను నమ్ముతాను అని స్వామికి నమస్కారం చేసుకొని, స్వామి ఇవాళ మళ్ళీ ఆదిత్య హృదయం చదువుకోవాలని కోరుకుంటున్నాము, కాబట్టి నీ దయ వల్ల ఎంత అర్థమవుతే అంతే అర్థమవుతుంది అని చెప్పుకొని మొదలు పెట్టుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పుకొని, ఇవాళ ఆదిత్య హృదయం అనుకొని కూర్చున్నాను. కానీ ఆదిత్య హృదయం చదువుకునే కన్నా ముందు ఇది చాలా చిన్నది, 30-31 శ్లోకాలే ఉంటాయి. అందులో ఒక 7 శ్లోకాలు మధ్యలో ఉంటాయి, ఒక 10 నుంచి 16 వరకు. 10వ శ్లోకం నుంచి 16వ శ్లోకం 7 శ్లోకాల్లోనే ఆయన ఆదిత్య నామాలు ఉంటాయి. మిగిలినవన్నీ మాత్రం మొత్తము ఆ ఆదిత్య హృదయం గురించి, ఫలశ్రుతి గురించి అట్లా ఉంటాయి. ఈ ఆదిత్య హృదయము యాక్చువల్లీ మన రామాయణంలోది. రామాయణంలో చివన్న యుద్ధకాండలో మన రాముల వారు చాలా గట్టి యుద్ధం చేశారు రావణాసుడితో. చేసి 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 అలసిపోయారు ఆయన. ఒక టైంలో ఆయనకు విసుగు పుట్టిపోయింది ప్రాణం మీద అసలు. ఇంకా అవన్నీ ఆ అస్త్రాలు అప్పటికే చాలా సార్లు ఆయన ఏమంటారు, ఆయన్ని సర్పాలతోటి కట్టేస్తే ఆయన ఒంటి మీద స్పృహ లేకుండా ఉన్నప్పుడు మళ్ళీ ఆంజనేయ స్వామి తీసుకొచ్చి లేపి మళ్ళీ లక్ష్మణుడికి ఒక ప్రాబ్లం అయి మళ్ళీ లక్ష్మణుడి గురించి చూసుకొని ఇట్లాంటివన్నీ చాలా ఆయన అవస్థపడ్డారు చాలా రోజులు. ఒక టైంలో ఆయనకి విసుగు పుట్టిపోయింది, ఆయన చాలా నీరసపడిపోయారు. ఎదురుగానేమో రావణాసుడు బాగా దుఃఖలాగా వచ్చి నిలబడ్డాడు యుద్ధం చేయడానికి. అయితే ఆ సమయంలో, ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో, యుద్ధాలు ఎక్కడ జరిగినా దేవతలందరూ అక్కడే ఉంటారు కాబట్టి దేవతలు మొత్తము ఉన్నారు, అందరూ ఉన్నారు, పైన సగం కింద సగం నిలబడి ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరి ప్లేసెస్ లో వాళ్ళు గుంపులు గుంపులుగా సపరేట్ గా నిలబడి చూస్తున్నారు. అయితే ఆ సమయంలో రామచంద్రుల వారు కొద్దిగా అలసిపోయారని చెప్పి చూసి వెంటనే అక్కడ చూస్తున్న ఋషులలో నిలబడ్డ అగస్త్యుడు గబగబా ముందుకొస్తాడు. వచ్చి రామా రామా ఏంటయ్యా అట్లా అలసిపోయావు నాయనా, తండ్రి నీకు చెప్తాను, నీకు ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని నువ్వు 3 సార్లు దాన్ని ఉచ్చారణ చేస్తే నీకు శక్తి వస్తుంది తండ్రి, అప్పుడు నువ్వు ఈయనతోటి రావణాసుడితో యుద్ధం చేయొచ్చు, నువ్వేం కంగారు పడకు అని చెప్పిన డైలాగ్ ఫస్ట్ కొన్ని శ్లోకాలు ఉంటుంది. అందులో ఇది చాలా ముఖ్యమైనది ఆదిత్యుడి గురించి. మనకు ఎదురుగా కళ్ళకు కనిపించే నారాయణమూర్తి కాబట్టి ఆయనకు నమస్కారం చేసుకుందాము అని చెప్పినది ఉంటుంది, ఫలశ్రుతితో సహా ఉంటుంది. తర్వాత నామాలు ఒక లిస్ట్ ఒక ఉంటుంది, లైన్ ఒక లిస్ట్ నామాలు ఉంటాయి, 108 నామాలు. అది కాగానే మళ్ళీ కొద్దిగా 3 శ్లోకాలు ఫలశ్రుతి ఉంటుంది. చాలా చిన్నది ఈ స్తోత్రం. కానీ అసలు మనమందరం బ్రతుకుతున్నది ఎవరి వల్ల, తిండి ఎక్కడి నుంచి వస్తున్నది, శరీరంలో పచనం ఎట్లా అవుతున్నది, అన్నం ఎట్లా అరుగుతున్నది, వంట చేసుకోవడానికి మనకి అవకాశం ఎట్లా ఉంటున్నది, అవన్నీ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మరి ఆ ఎదురుగా ఉండి మన కళ్ళతోటి చూసే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. అందుకని ఆదిత్య హృదయం. అసలు యాక్చువల్ గా ఆదిత్య హృదయం చదివితే ఆరోగ్యాలు బాగుంటాయి, మనకు శరీరాలు బాగుంటాయి, ఏదో జబ్బులు తగ్గుతాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి తప్పకుండా. కానీ ఎప్పుడో ఒకప్పుడు కూర్చొని అసలు అందులో ఏముంది అని తెలుసుకోవాలి కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నాం. మనందరం ఏదో ఒక టైంలో ఈ ఆదిత్య హృదయం ఏదో టైంలో చదివే ఉంటాము. కాబట్టి చదవడం ఎట్లా, అందులో ఏముంది, అందులో పేర్లు ఏమున్నాయి, పెసరట్టు ఏముందని చూసుకోవడం కాకుండా ఇందులో ఉన్న నామాలు అసలు ఎవరు, ఆదిత్యుడు ఎవరు అని తెలుసుకోవడానికి కొద్దిగా ప్రయత్నం చేద్దాం మనము. అది చాలా విస్తారమైన నాలెడ్జ్, సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్. అసలు యాక్చువల్గా అందులోకి వెళ్తే కొలతలతో సహా ఎన్ని యోజనాల దూరము, ఒక్కొక్క ప్లానెట్ నుంచి ఒక ప్లానెట్ కి ఎంత దూరం ఉంది, ఎందుకు అవి అట్లా నిలబడి ఉన్నాయి, అవన్నీ సైన్స్ అంతా ఉంటుంది. కానీ మనము అందులో ఈ ఆదిత్యుడు చాలా పురాతనమైన విషయము. అది వేదాల్లోనే చాలా సార్లు, కొన్ని 100 సార్లు వేదాల్లో చెప్పారు ఎన్నో పేర్లతో. అందులో పైగా ఈ ఆదిత్యుడు ఎంత అంటే సూర్యుడు, సన్ గాడ్, ఎంత పురాతనమైన శక్తి అంటే శక్తే కదా మరి. అందులో నుంచి మనకు 3 వస్తాయి, ఒకటి వేడి వస్తుంది, ఒకటి ఎనర్జీ వస్తుంది, ఒకటి వెలుగు వస్తుంది, 3 వస్తాయి అందులో నుంచి.
అవి పాకెట్స్ లాగా వస్తాయి. మన కిరణాలంతా ఒకేలాగా పెద్ద విషయంలాగా మీన్స్ లైక్ అల్లుకొని ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ వాటిని సపరేట్ గా చూస్తే చిన్న చిన్న పాకెట్స్ లాగా వస్తాయి. ఒక్కొక్క పాకెట్ లో ఈ 3 ఉంటాయి. వెలుగు ఉంటుంది, వేడి ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. అవి ఎట్లా వస్తాయి, ఎంతసేపు పడుతుంది, సూర్యుడి నుంచి భూమికి రావడానికి ఎంతసేపు పడుతుంది, వచ్చినవి ఏమవుతాయి అని చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనము చాలా లోతుకి వెళ్ళక్కర్లేదు, కానీ కొంత ఈ ఆదిత్య హృదయానికి ఎంత అవసరమో అంతవరకు కొంత చూసుకుందాము. మళ్ళీ ఎప్పుడైనా కొన్ని నెలలు ఆగి, కొన్ని వారాలు, నెలలో, కొన్ని సంవత్సరాలు మనకు ఓపుకున్నంత ఆగి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కొంచెం చూసుకుందాం. ఒకటేసారి అంతా చూసుకుంటే టెన్షన్ లాగా ఉంటుంది కాబట్టి అని అనుకుంటున్నాను. ఇప్పుడు ముందు ఈ ఆదిత్య హృదయంలోకి 2 కాళ్ళతోటి జంప్ చేసే కన్నా ముందు అసలు ఈ ఆదిత్య హృదయంలో వచ్చే విషయాలు ఏమేమి ఉన్నాయో అవి మామూలు మనుషులకు అర్థమయ్యే భాషలో ఒకసారి చూసుకుందాము. ఇప్పుడు అసలు మన స్టోరీ స్టార్ట్ ఎక్కడ చేద్దామంటే, మనకి మొత్తం బ్రహ్మాండంలో అంటే మన యూనివర్స్ లో బ్రహ్మాండాలు కొన్ని కోట్లు ఉన్నాయి. మన దగ్గర ఉన్నది మనం చూసుకుందాం. ఇందులో 12 మంది ఆదిత్యులు ఉన్నారు, ద్వాదశ ఆదిత్యులు. దాత, అర్యమ, మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, వివస్వతుడు లేదా వివస్వనుడు, తర్వాత త్వష్ట, విష్ణువు, అంశుమంతుడు, ఈయననే సవిత్ అని కూడా అంటారు, భవుడు, పూషుడు, పర్జన్యుడు అని. ఇవి కాక వీళ్ళకి వేరే పేర్లు కూడా ఉన్నాయి. మనకు భాగవత పురాణంలో వేరే లిస్ట్ ఉంది. భారతంలో 8 మందినే చెప్తాడు మనవాడు ఆ దౌమ్యుడు మన ధర్మరాజుకి. అట్లా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క లిస్ట్ ఉన్నది. కానీ మనము ఇక్కడ మాత్రము ఆ భాగవత పురాణంలో ఉన్న చాలా పాపులర్, అన్ని చోట్ల అందరూ ఈ మన్వంతరానికి సంబంధించినవి అని చెప్పుకునే ఈ ద్వాదశ ఆదిత్యుల్ని చూసుకుంటున్నాము. మనం ఆన్లైన్ గూగులింగ్ చేస్తే మాత్రం కళ్ళు ఏమంటారు మెల్లకన్ను వస్తుంది అవన్నీ చదివితే. ఎందుకంటే చాలా ఎన్నో ఆదిత్య ఎన్నో లిస్టులు ఉన్నాయి. మనం మాత్రం ఈ లిస్ట్ ఫాలో అవుతున్నాం. నేను ముందే చెప్తున్నాను, వేరే చోట ఇంకా వేరే పేర్లు కూడా ఉంటాయి, అవి కూడా చదువుకోవచ్చు. అవి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చూసుకుందాం. ఈ 12 మంది ఆదిత్యులు ఉన్నారు. ఈ 12 పేర్లు మళ్ళీ మనకు విష్ణు సహస్రనామంలో కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ చదువుకోవడం వల్ల విష్ణు సహస్రనామానికి ఇంకా పటిష్టంగా పగడ్బందీగా మనం అర్థాలు చెప్పుకోవచ్చు. తర్వాత అందులో పైగా అక్కడ విష్ణు సహస్రనామంలో విష్ణు పరంగా చెప్పుకుంటాం అర్థము, ఇక్కడేమో మనం ఆదిత్యుల పరంగా చెప్పుకుంటున్నాము. కాబట్టి అప్పుడు విష్ణు సహస్రనామాన్ని ఈ రకంగా కూడా చదువుకోవచ్చు అనమాట. రెండో లిస్ట్ ఏంటంటే ఏకాదశ రుద్రులని. మనకు 11 మంది రుద్రులు ఉన్నారు. వాళ్ళు మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్తు, శివుడు, ఋతధ్వజుడు, ఊతరేసుడు, ఉరురేతసుడు, కాలుడు, భవుడు, వామదేవుడు, ధృతవ్రతుడు అన్నాడు. అయితే ఈ ఏకాదశ రుద్రుల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క లిస్ట్ ఇస్తారు. వాళ్ళకి వేరే వేరే పేర్లు ఉంటాయి. ఒక దేవతకి ఒక్క పేరు ఉండదు. కాబట్టి వేరే పురాణంలో వేరే పేరు ఉంటే మనం కన్ఫ్యూజ్ అవుతాము కూర్చొని రీసెర్చ్ చేసుకొని రాసుకుంటే తప్ప. కాబట్టి వీళ్ళు ఏకాదశ రుద్రులు. అయితే ఈ ఏకాదశ రుద్రులు కూడా మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు చెప్తాం. మనకి అష్టవసువులు ఉన్నారు. ధర, అనల, అనిల, ఆప, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువుడని. మనకి మొత్తం అష్టవసువుల్లో ఈ ప్రభాసుడు ఒకటి తెలుసు, ఎందుకంటే భీష్ముడుగా పుట్టాడు కాబట్టి. మనకు ఆ ప్రాబ్లం ఉంది కదా మహాభారతంలో. తర్వాత 2 అశ్విని దేవతలు ఉన్నారు, నా సత్య, దసరా అని. ఎప్పుడైనా ఈ పేర్లు విన్నారా? వాళ్ళకి అశ్విని దేవతలు అంటాం, ఊరుకుంటాం, వాళ్ళకి పేర్లు ఉన్నాయి పాపం. సో వీళ్ళు ఇవి ఎందుకు నేను ఈ లిస్ట్ చూపిస్తున్నాను స్పెసిఫికలీ అంటే, ఇక్కడ చూడండి, ఇవి 12 మంది ఆదిత్యులు, 11 మంది ఏకాదశ రుద్రులు, మొత్తం ఈ 2 కలిపితే 23 మంది. 23 అయిన తర్వాత అష్టవసులు 8 మంది, 23కి 8 కలిపితే 31, 31కి ఈ 2 అశ్విని దేవతలను కలిపితే 33. కాబట్టి ఈ 33 మంది దేవతలు కోట్లు. కోటి అంటే ఒక గ్రూప్, సమూహము అని అర్థం. కాబట్టి మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారు అని మనం చెప్పుకుంటాము. అందులో చాలా పిచ్చి జోకులన్నీ వేస్తారు, తెలిసి తెలియక, చదవక. 33 కోట్లే ఉంటారా, వాళ్ళకి పిల్లలు పుట్టరా, ఇంకా దేవతలు పెరగరా, ఉన్నవాళ్ళు పోరా అని చెప్పి. ఉన్నవాళ్ళు పోరు, కొత్త వాళ్ళు రారు. ఎందుకంటే ఈ 33 సెట్ చాలు మొత్తం మన బ్రహ్మాండాన్ని నడిపించడానికి. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి వాళ్ళ గణాలు ఉంటాయి. ఆ గణాన్నే మనం కోటి అంటాము, గ్రూప్స్ అనమాట. ఈ 30 మొత్తం ఎంతమంది ఉన్నారు? 33 కోట్ల మంది. ఆ గ్రూప్ లో
ఆయా పనులు ఆయా శక్తులతోటి చేస్తారనమాట. ఆ శక్తుల గురించి తెలుసుకోవడమే మనం సహస్రనామాలు చదవడము, లేకపోతే స్తోత్రాలు చేయడము, లేకపోతే మన నామాలు చదువుకోవడం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం చేస్తున్నది. ఎందుకంటే ఈ 33 గ్రూప్స్ దేవతలు నా శరీరంలో ఎక్కడ ఉండి ఆయా శక్తులతోటి నన్ను నడిపిస్తున్నారు. ఈ 33 కోట్ల దేవతలు ప్రపంచంలో బ్రహ్మాండంలో ఎక్కడెక్కడుండి వాళ్ళు ఏ ఏ శక్తులతోటి ఏ విధంగా ప్రపంచాన్ని నడిపిస్తున్నారు అని తెలుసుకోవడమే 33 కోట్ల దేవతల గురించి తెలుసుకోవడం అన్నమాట. కాబట్టి అందుకని చెప్పి ఇక్కడి నుంచి మొదలు పెట్టాను. ఈ 33 కోట్ల దేవతలలో ద్వాదశాదిత్యులు 12 మంది ఉంటారు. అశ్విని దేవతల దగ్గర నుంచి మనం కొద్దిగా మొదలు పెడదాము. ఈ అశ్విని దేవతలు నాసత్య, దసరా అని వీళ్ళు ఉంటారు. అయితే వీళ్ళు ఎవరెవరికి పుట్టారని చెప్పి చాలా ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. మామూలుగా అయితే కశ్యపుడికి, అదితికి వాళ్ళకి పుట్టారని చెప్పి చెప్పుకుంటారు. ఏదైనా పర్వాలేదు, ఎవరికైనా పుట్టనియండి, మనకి సంబంధం లేదు. కానీ వాళ్ళు ఇద్దరు, నాసత్య అని ఆయన ఉంటాడు, ఆయన అసత్యం అనేది ఉండదు, మార్పు అనేది ఉండదు. దసరా అని ఉంటుంది, ఆయన మనకు పుష్టిని శక్తిని ఇచ్చేవాడు అనమాట. ఈ నాసత్యుడు దసరుడు వీళ్ళిద్దరికి, నాసత్యుడికి జ్యోతి అన్న భార్య వల్ల సత్యవీరుడు, దసరా అన్న భార్య వల్ల అది మాయాద్రి అన్న భార్య వల్ల రామరాజు అన్న పిల్లలున్నారు. తర్వాత మనకు తెలిసింది నకులుడు, సహదేవుడు. ఆ నాసత్య అన్న అశ్విని దేవత వల్ల కుంతికి పుట్టినవాడు నకులుడు. తర్వాత దసరా అన్న అశ్విని దేవత వల్ల కుంతికి పుట్టినవాడు సహదేవుడు. ఇంకా ఇంతవరకు మనకు తెలుసు కానీ మిగిలిన ఇన్ఫర్మేషన్ తెలీదు. ఈ అశ్విని దేవతల గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మనకు ఆదిత్యుల గురించే కాదు, మనము సూర్యుడు అని చెప్పి సూర్యుడి గురించి స్తోత్రాలు రాసుకొని, అష్టోత్తరాలు చేసుకొని, మనము మంత్రాలు రాసుకొని పొద్దున సంధ్యావందనాలు చేసి అవన్నీ చేస్తాము. అయితే మనం ఒక్కళ్ళమే కాదు, వేరే కల్చర్స్ లో కూడా సూర్యోపాసన ఉంది. సూర్యుడిని సన్ వర్షిపింగ్ చేసే వేరే గ్రీక్ మైథాలజీ అని చెప్పలేము, కానీ వేరే కల్చర్స్ లో కూడా చేస్తారు. నేను పోయినసారి కొన్ని సంవత్సరాల కింద ఇటలీకి వెళ్ళినప్పుడు నా కూతురుతోటి కొన్ని వారాలు అక్కడే ఉన్నాము, లోకల్స్ లాగా ఉండి అక్కడే ఉండి వండుకొని, అంట్లు తోముకొని, బట్టలు తుక్కొని, ఆరేసుకొని తిని ఆ టైప్ లో లోకల్స్ లాగా కొన్ని రోజులు బ్రతికాము. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నంత చూసాము. అక్కడ వాళ్ళు యాక్చువల్ గా సన్ వర్షిపర్స్, వాళ్ళు మనలాగే. వాళ్ళది కూడా చాలా బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్, ఒక పెద్ద ఖని తయారు చేశారు సూర్యుడి గురించి. ఏంటంటే వాళ్ళది వాళ్ళు షేర్ చేసుకుంటారేమో తెలీదు, ఇప్పుడు అంతా క్రిస్టియానిటీ అయిపోయింది. మన దగ్గర కూడా ఉంది. కాబట్టి మనం ఒక్కళ్ళమేనే కాదు, సూర్యుడు కనిపించితే మరి ఆయనని గురించి తెలుసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా, దానివల్ల ఎంత లాభం ఉందో తెలుసుకుంటే. ఆ విధంగా అశ్విని దేవతలు కూడా వేరే కల్చర్స్ లో చాలా వేరే వేరే పేర్లతో ఉన్నారు. మనం వాళ్ళని నాసత్యులు, దసరులు అని పిలుచుకుంటున్నాం. వేరే వాళ్ళు వేరే పేర్లతో ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కావాలంటే చూసుకోవచ్చు. వీళ్ళిద్దరు అశ్విని దేవతలు. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఆరోగ్యాన్ని ఇస్తారు. వాళ్ళ పనిది అంతవరకు మనకు తెలుసు. అది కాక మనకు మనసుకి ఆహ్లాదాన్ని కలిగించడము, అటువంటివన్నీ కూడా చేస్తారు. ఈ అశ్విని దేవతలు మనకి చేసే సేవ అంతా ఇంత కాదు. దాని తర్వాత అష్టవసువులు ఉంటారు. వీళ్ళు మనకి అన్ని రకాల లాభాలు, వసువు అంటే ఐశ్వర్యాలు ఇచ్చేది వీళ్లే. ఈ రకరకాల ఐశ్వర్యాలు అంటే ఆరోగ్యం దగ్గర నుంచి ప్రతిదీ ఇచ్చేది వీళ్లే ఉంటారు, ఈ అష్టవసువులు. అందులో ధర అన్నవాడు భూతత్వంతో ఉంటాడు. ఆయన తిండికి లోటు లేకుండా చూడడము, డబ్బులు, బంగారము, మణులు ఇట్లాంటివన్నీ ఏవి కావాలో అవి. పైగా ఒకవేళ హోమాలు ఏమైనా చేస్తే అక్కడి నుంచి తీసుకెళ్లి పైన దేవతలకు ఇవ్వడము, ఇటువంటివన్నీ చేస్తాడు. వాటిని సింబాలిక్ గా మనము మనోహరి అన్న భార్య ఉంది, వీళ్ళు కొడుకులు ఉన్నారు అనేదో మనం చెప్పుకుంటాము. కానీ ఈ ధర అన్నవాడు భూతత్వంతో ఉంటాడు. అష్టవసులు భూమిలో నుంచి వచ్చే రకరకాల తిండి గింజలు, దినుసులు, లేకపోతే మనకు వచ్చే రకరకాల గనులలో నుంచి వచ్చే బంగారము, అదేంటి మన బొగ్గుతో సహా అవన్నీ మనకి ఏవేవి రావాలో, వసువులు అంటే ఐశ్వర్యాలు, అంటే విభూతులు ఏవేవి ఉంటాయో అవన్నీ భూమి నుంచి వచ్చేవన్నీ ఈయన వల్ల. తర్వాత అనలుడు అగ్నిలో ఉంటాడు. అగ్ని వల్ల మనకి కావలసినవన్నీ ఆయన చేస్తూ ఉంటాడు. ఏమేం చేస్తాడంటే బయట ప్రపంచంలో వేడి తర్వాత శక్తిని ఇస్తాడు. నాలో వేడి శక్తి ఉంచి దాన్ని నేను తిన్న అన్నాన్ని పచనం చేసి దాన్ని బలంగా మారుస్తాడు. తర్వాత
ఒకవేళ ఏదైనా చెడు ఉంటే దాన్ని దహించి వేస్తాడు. అటువంటివన్నీ అనిలుడు చేస్తూ ఉంటాడు. అనిలుడు వాయువు, నాలో ప్రాణశక్తిగా ఉంటాడు, నా చుట్టూ అదే అందులోనే ఉంటాడు. ఆపహ నీళ్లగా వరుణుడి నీళ్ల తత్వంతో కూడా ఒక వసువు ఉంటాడు. ప్రత్యూషుడుగా ఆదిత్యుడుగా ఉంటాడు. మళ్ళీ వీళ్ళందరూ ఒక దాంట్లోంచి ఒకటి ఒక్క జాబ్ చేయరు, ప్రతి వాళ్ళు 10 రకాల పనులు చేస్తుంటారు. ఇందులో అష్టవసువుల్లో ఒక ఆయన ఆదిత్యుడు, మళ్ళీ అక్కడ ఆదిత్యుడిగా ఉండి పొద్దున పూట తెల్లవారుజామున ప్రపంచాన్ని సృష్టి చేయడానికి వస్తూ ఉంటాడు ప్రతిరోజు. తర్వాత ప్రభాసుడు ఆకాశ తత్వంతో ఉంటాడు. ఇందులోనే మనకి మనసుకి మనలో ఉన్న మనసుకి బయట ఉన్న ఆకాశానికి ఈయన కారణము. ఏదైనా నిలబడి ఉండాలంటే మాత్రం ఈయనే ఉండాలి, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. తర్వాత సోముడు, ఈయన మళ్ళీ చంద్రుడు నవగ్రహాల్లో ఉంటాడు, ఇక్కడ అష్టావసువుల్లో ఉంటాడు అనమాట. మళ్ళీ సపరేట్ గా వేరేగా నిలబడి ఉంటాడు 3 రకాలుగా. కాబట్టి ఒక్కొక్కళ్ళకి చాలా రకరకాల పనులు ఉంటాయి, ఎవరి జాబ్ వాళ్ళకు ఉంటుంది, మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఏదైనా చంద్రుడు ఉన్నాడంటే ఒక పని చేస్తాడని కాదు, మళ్ళీ ఇక్కడ అష్టావసువుల్లో ఈ పని చేయాలి, తర్వాత అక్కడ అటు నుంచి నవగ్రహాల్లో చేయవలసిన పనులు చేస్తూ ఉండాలి. అట్లానే ధ్రువుడు నక్షత్రంగా ధ్రువతారగా నిలబడి అక్కడ ఆయన మొత్తం నేమిలాగా ఇరుసులాగా ఉండి ప్రపంచం ఈ మొత్తాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన కదిలితే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఈ ధ్రువుడు అన్నవాడు అష్టావసువుల్లో ఒక ఆయన కాలాన్ని నడిపించడానికి, ఎందుకంటే ఆయన తిరుగుతూ ఉంటేనే రోజులు, తర్వాత రాత్రులు, పగళ్ళు, సంవత్సరాలు అవన్నీ నడుస్తూ ఉంటాయి. ఆయన నడవకపోతే, ఈ నక్షత్రం మండలం తిరగకపోతే మాత్రం మనకు ఇంకా ఎక్కడిదక్కడ ఆగిపోతుంది అనమాట. కాబట్టి వీళ్ళు అష్టావసువులు. అష్టావసువుల తర్వాత మనకి ఏకాదశ రుద్రులు ఉంటారు. వీళ్ళు మన్యువు, వాళ్ళ భార్యలు ఉన్నారు. తర్వాత వాళ్ళు ఏ స్థానాలని చెప్పి మనకు కొంతవరకు తెలుసు. మన్యువు అన్న రూపంతో ఉన్న రుద్రుడు చంద్రస్థానంలో ఉంటాడు, అంటే పైన ఆకాశంలో చూస్తే చంద్రుడిగా ఉంటాడు, నా గుండెలో ఉంటాడు. మను అన్నవాడు సూర్యుడిగా ఉంటాడు, బయట, లోపల నాలో వెలుగుగా ఉంటాడు. మహాకాలుడేమో నాలో పచనంగా, నేను తిన్నది అరగడానికి, బయటంతా అగ్నిగా. మహత్ వాయువుగా, జలంగా, ఆకాశంగా, పృథివిగా, భూమిగా, ఇవన్నీ అయిన తర్వాత నాలో ప్రాణంగా కాలుడు ఉంటాడు. ఆ తర్వాత భవుడు నాలో తపస్సుగా ఉంటాడు. భవము అంటే అంటే వెలుగులు, కాబట్టి నాలో ఉండి నన్ను నడిపించేవాడు. వామదేవుడు నా హృదయంలో ఉంటాడు. ధృతవ్రతుడు ఇంద్రియాలను నడిపిస్తాడు దీక్షగా. కాబట్టి వీళ్ళందరూ ఏకాదశ రుద్రులు నాలో ఉండి ఇన్ని రకాల తత్వాలతోటి బయట ఉండి నడిపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే గ్రూప్స్ ఆఫ్ ఎనర్జీస్ అన్నమాట, శక్తులు. ఈ శక్తులందరూ అదే పనిగా ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాయి, గుంపులుగా. ఈ ఏకాదశ రుద్రుల గురించి ఇంకా కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి మనం ఫోకస్ చేస్తున్నది ఆదిత్య హృదయం కాబట్టి నేను ఆదిత్యుల్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మనకు 12 మంది ఆదిత్యులు ఉన్నారు. ఈ పేర్లన్నీ మళ్ళీ వస్తాయి, అక్కడ మన ఆదిత్య హృదయం దగ్గర కూడా చెప్పుకుంటాము. కానీ ఇక్కడ ఒకసారి హై లెవెల్లో చూసుకుందాం. ధాత అన్న మనకు ఉన్న 12 నెలలకి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క దేవత ఉంటుంది. ఒక్క నిమిషము, నేను అది వెతకాలి. నేను వెతికి పెట్టుకున్నదంతా పోయింది. నేను చాలా ఎంత బాగా అన్ని లైన్ గా పెట్టా, నా సిస్టమ్ తప్పమని మూసుకొని పోయేసరికి కనిపించట్లేదు. ఇది మళ్ళీ నేను వచ్చే వారం కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారా, మీకు ఎంత క్లియర్ ఉందో తెలియట్లేదు నాకు, కానీ ఇక్కడ 12 మంది ఆదిత్యులు 12 అవతారాలతో ఉంటారు. అందరూ సూర్యులందరూ ఒకటేలాగా ఉండరు. ఇక్కడ ఫస్ట్ ధాతగా ఆయన బ్రహ్మగా ఉన్నప్పుడు ఆయన చేతిలో, ఇక్కడ మీకు కనిపించట్లేదు కానీ, పుట్టించడానికి వీలున్న సామాన్లు ఉంటాయి, కమండలము అటువంటివి, బ్రహ్మలాగా ఉంటాడు. తర్వాత అర్యముడుగా, తర్వాత ఆయన ఇక్కడ శ్రీ మహావిష్ణువుగా, ఆయన ఏ నెలలో ఎట్లా వస్తున్నాడు బట్టి ఆ నెలలో ఆ రూపంలో ఉంటాడు. ఇక్కడ దాత అని కనిపిస్తూ చూస్తాను, లేకపోతే ఒక్కొక్కసారి నాకు చాలా కోపం వస్తుంది కంప్యూటర్ సిస్టమ్స్ అవి చూస్తుంది. ఇది ఇక్కడ కనిపిస్తుందో లేదో మీకు, ఈయన ధాత, ఈయన చూసారా, ఆయన చేతిలో కమండలం ఉంది, ఇక్కడ అక్షమాల ఉన్నది. ఈయన ప్రపంచాన్ని సృష్టించడానికి, అంటే పొద్దున పూట వస్తాడు, వచ్చి సృష్టి చేయడానికి, ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త రోజే కాబట్టి.
ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ ధాత గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము ఇవాళ. ఈ ధాత సృష్టిని స్థితిని చేస్తాడు. ఆయన చైత్ర మాసంలో వస్తాడు. యజ్ఞాలకి వాటికి ఆయన ముఖ్యం. ఒకవేళ మనం ఎవరమైనా యజ్ఞం చేస్తే పిలిస్తే ఈయన వస్తాడు. ఇప్పుడు మనం సూర్యుడు వచ్చాడు, ఏదో కుంతీదేవికి కొడుకునిచ్చిపోయాడు, ఏదో సూర్యుడు వచ్చాడు ఆయన ధర్మరాజుకి అక్షయ పాత్ర ఇచ్చిపోయాడు, ఏదో సూర్యుడు వచ్చాడు ఆయనకి సమంతకమణి ఇచ్చిపోయాడు అని ఏదో మనం చెప్పుకుంటాము. కానీ యాక్చువల్లీ ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క సపరేట్ అవతారంగా ఉంటారు. ఇక్కడ ఏప్రిల్ నుంచి మార్చి ఏప్రిల్ టైంలో చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు ధాత. ఆయన సృష్టి చేస్తాడు. తర్వాత ఏప్రిల్ వైశాఖ మాసంలో వచ్చే ఆదిత్యుడు అర్యముడు. ఈయన గాలిలో ఉంటాడు, మన ప్రాణంగా నిలబడి ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకొక లైన్ లో 1000 కిరణాలని రాశాను కదా, సహస్ర కిరణాలతోటి 1000 కిరణాలతోటి ఉంటాడు సూర్యుడు అని చెప్పుకుంటాం కదా. ఆ కిరణాలు ఏవేవి ఎన్ని అని లెక్కబెట్టి రాశారు మన వాళ్ళు. అందులో ధాత వచ్చినప్పుడు అంటే ఈ చైత్ర మాసంలో మనకి 8000 కిరణాలతోటి వస్తాడు ధాత. తర్వాత అర్యముడు 10,000 కిరణాలతో వస్తాడు. మిత్రుడు జ్యేష్ఠ మాసంలో మనకు ఆరోగ్యాన్ని తీసుకొని వస్తూ మే జూన్ టైంలో ఉంటాడు. ఆయన 7,000 కిరణాలతో వస్తాడు. ఈ కిరణాలన్నీ సహస్రనేమి, గవస్తిమాన్, అంశుమాన్ అని మనం చదువుకున్నప్పుడు చాలా కిరణాలతో ఉన్నాడు, 1000 కిరణాలతో ఉన్నాడు అనుకుంటాం. కానీ ఆ కిరణాలకి ఇక్కడ 1000 లేవు, యాక్చువల్లీ 94 ఉన్నాయి. కొన్ని చోట్ల 96 అని చెప్పారు. నాకు మరి లెక్క కుదరలేదు, నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇంకా రీసెర్చ్ చేస్తాను. కాబట్టి ఒక 1000 కిరణాల్లో ఏ నెలలో ఏ ఆదిత్యుడికి ఎన్ని కిరణాలు ఉన్నాయని లెక్క కూడా ఉన్నది మనకి. తర్వాత వరుణుడు మనకి ఆషాఢ మాసంలో వస్తాడు, నీళ్లు తీసుకొని వస్తాడు. శ్రావణ మాసంలో ఇంద్రుడు ఉంటాడు, ఈయన ఇంద్రియాలను నడిపిస్తాడు. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా పెరాలసిస్ వచ్చిందంటే మాత్రం అందులో ఈ ఇంద్రియాలు పనిచేయట్లేదంటే ఇంద్రశక్తి తగ్గిపోయిందని అర్థం అనమాట. అట్లా చూసుకోవాలి. తర్వాత ఈ వివస్వతుడు లేదా వివస్వనుడు అని రకరకాలుగా పిలుస్తారు. ఈయన భాద్రపద మాసంలో వచ్చే ఆదిత్యుడు. ఆయన అగ్నిగా ఉంటాడు, బయట నాలో కూడా అగ్నిగా ఉంటాడు, పచనం చేస్తాడు, నేను తిన్నది అరిగిస్తాడు, తర్వాత నేను వండుకోవడానికి అవకాశం కలిగిస్తాడు, ఆకుకూరలన్నిట్లలో ఉంటాడు. ఆయన 7,000 కిరణాలతో ఉంటాడు. త్వష్ట అన్న ఆయన, మళ్ళీ ఇక్కడ త్వష్ట ఈయన కూడా చాలా 36 పనులు ఉంటాయి. ఈ త్వష్ట అన్న ఆయన యాక్చువల్ గా ఆర్కిటెక్ట్ గా కూడా పనిచేస్తాడు. ఒకవేళ ప్రపంచాన్ని సృష్టించాలంటే ఏ భూమిని తయారు చేయాలి, లేకపోతే ఏదో భూమి మీద చెట్టు తయారు చేయాలి, ఇట్లాంటివంటే మరి తయారు చేయడానికి వీళ్ళు ఉండాలి కదా ఆర్కిటెక్ట్లు, ఆ పని కూడా చేస్తుంటాడు త్వష్టగా. ఇక్కడేమో ఆదిత్యుడిగా ఉండి మనకి చెట్లల్లో మూలికల్లో మనకు కావలసిన పుష్టిని ఇస్తూ ఉంటాడు అనమాట. ఆయన సెప్టెంబర్ అక్టోబర్ టైంలో వచ్చే ఆశ్వయుజ మాసంలో ఉన్న స్వామి. ఆయన 8,000 కిరణాలతో ఉంటాడు. శ్రీ మహావిష్ణువుగా ఆయన కార్తీక మాసంలో వస్తాడు, 6,000 కిరణాలతో ఉంటాడు. అంశుమంతుడుగా ఈయననే మన సవిత్తు అని కూడా అంటాము. ఈయన మార్గశిర మాసంలో వస్తాడు. ఆయన మనలో బలాన్ని శక్తిని అవి ఇవ్వడమే కాక మన పితృదేవతల్లో కూడా ఒక ఆయన అంశుమంతుడు. ఈయననే అంశువులు అంటే కిరణాలు అని అర్థం. కాబట్టి అంశుమాన్ అని చెప్పి మనం విష్ణు సహస్రనామంలో కూడా నామం వస్తుంది. ఈ అంశుమంతుడు రావడం వల్లనే కుంతికి కర్ణుడు పుట్టాడు అనమాట. అవి ఈ నోట్స్ నేను మళ్ళీ మర్చిపోతాను, రాసుకున్నాను. కర్ణుడు అనే కొడుకుని కుంతికి ఇచ్చిన వాడు ఈ అంశుమంతుడు అనేవాడు, మిగిలిన వాళ్ళు గారు. కాబట్టి మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఒక్కొక్క ఆ సమయంలో ఏ ఆదిత్యుడు ఉన్నాడో ఆయన వస్తాడు పిలిస్తే. తర్వాత భగుడు ఉన్నాడు. ఈ భగుడు ఇక్కడేమో పుష్యమాసంలో వస్తాడు, మనకు చైతన్యంగా వెలుగ్గా శక్తిగా ఉంటాడు. అందుకే మనము భగవంతుడు అని పిలిచేది అందుకే. ఎందుకంటే ఈ మూడే చెప్పుకుంటున్నాం కదా ముఖ్యము. మనకు యాక్చువల్ గా సూర్యుడి నుంచి వచ్చేది చైతన్యము, శక్తి, వెలుగు అని చెప్పుకుంటున్నాం కదా. ఈ మూడే భగ అన్న ఆదిత్యుడి నుంచి వస్తాయి కాబట్టి మనము భగవంతుడు అని పిలుస్తాము. భ అంటే వెలుగులు అని అర్థం. మనము బాగా వెలుగులతో గబగబా వెలుగులతో నడుచుకుంటూ వచ్చి మనకు శక్తిని, చైతన్యాన్ని, ఎందుకంటే రాత్రంతా నిద్రపోతాము, పొద్దున చైతన్యవంతం అవ్వాలి ప్రపంచం అంతా అంటే మరి ఈయన రావాల్సి ఉంటుంది. అటువంటి వెలుగులతో వచ్చేవాడు. ఈయన గురించి ఒక చిన్న కామెడీ స్టోరీ ఉంది.
అది ఊరికి నేను చెప్పుకుందాం. దీనివల్ల ఈ భగ అన్న ఆదిత్యుడికి ఆదిత్యుడి యొక్క గొప్పతనం తగ్గది ఏమీ లేదు, కానీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం ఫన్ కోసం చెప్తున్నాను. అయితే అప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, భగుడు పూషుడు, వీళ్ళు కూడా వెళ్ళారు. మన అమ్మవారు దక్షుడు ఏదో చేసుకుంటున్నాడు యజ్ఞము, ఆయన నిరీశ్వర యాగం ఒకటి కొత్త యాగాన్ని పుట్టించుకొని ఈశ్వరుని పిలవకుండా ఏదో చేసుకున్నాడు. ఈశ్వరుడు పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నాడు, కానీ అమ్మవారికి మండింది. అయితే అక్కడికి వెళ్ళింది కదా ఆమె, అసలు నీ పేరు నాకు అవసరం లేదని చెప్పి ఆ శరీరాన్ని వదిలేసింది, కోపం వచ్చింది. అప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు కూడా బయలుదేరి వెళ్ళారు ఆ యాగానికి. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు రుద్రులు ఉన్నారు కదా, రుద్రశక్తులు, వాళ్ళు ఏం చేశారంటే ఈ ఒక్క టన్ను తంతే అందులో ఈ పూషుడు అనే వాడికి ఉన్న పళ్ళు రాలిపోతాయి మొత్తం. అందుకని చెప్పి జనవరి ఫిబ్రవరి టైంలో మాఘమాసంలో వచ్చే సూర్యుడికి మనము, మీరు చేస్తారేమో నాకు నేను మా అమ్మ కూడా చేసేది, నాకు ఆ ఆకు పేరు మాత్రం గుర్తురాదు, ఏదో చిక్కుడాకులోనో ఏదో ఆకులో పాయసం చేసి ఆ సూర్యుడికి ఆ రోజు పెడతాము. మీరు పెడతారండి పాయసం? రథసప్తమికి చిక్కుడాకులు లేకపోతే చిక్కుడాకుల్లో కొంచెం పాయసం చేసి చిక్కుడాకులో పెడితే ఆయన నాక్కుంటాడు, ఎందుకంటే కళ్ళు లేవు పాపం. ఈయనొక్కడికే పెడతాం, మళ్ళీ ఎప్పుడు పెడతా అప్పుడు ఆ చిక్కుడాకులు కాకరకాయ ఆకులు పెట్టి పాయసాలు గీసాలు అందరికి పెట్టాం, ఈయనొక్కడికే పెడతాం, ఎందుకంటే పాపం ఆయనకి ఆ టైంలో వచ్చే ఆ పూషుడు అనే ఆదిత్యుడికి పళ్ళు పాపం, అందుకని పోయాయని కథ చెప్తారు. తర్వాత అదే టైంలో ఏమైందంటే ఈ వాళ్ళు రుద్రులు కోపం వచ్చి రావడమే కాదు, పైగా యజ్ఞానికి రావడమే కదా, హహహి నవ్వుతావా అని చెప్పి వాళ్ళకి ఏమైందంటే ఈయన నవ్వాడని, పూషుడు నవ్వాడని తన్నారు. భగుడు కూడా అక్కడ ఏదో పాయసం అక్కడ ఏమో ఉంటే తినడానికి తాగడానికి ప్రయత్నం చేస్తుంటే బాగా కొడితే కళ్ళు పీకేస్తారు యాక్చువల్గా, అందుకని ఆయన అందుడు, కళ్ళు కనపడవు ఆయనకి. కాబట్టి ఏమవుతుందంటే ఈ భగుడు భవములు చెప్పుకున్నాం కదా, ఆయన ఇవ్వగలిగిన అన్ని ఇవ్వగలడు, కానీ ఏంటంటే ఆయనకి అంధత్వము, కళ్ళు కనిపించవు. కాబట్టి ఇవ్వవలసిన వాళ్ళ వీళ్ళు ఈ ఐశ్వర్యం వీళ్ళకి ఇద్దామా వీళ్ళకి ఇవ్వద్దా అని చూసుకొని ఇవ్వడు, అందరికి ఆయన ఇవ్వదలుచుకుంటే ఇస్తాడనమాట, ఆయనకు అడ్డం వస్తే ఇస్తాడు. కాబట్టి ఒక్కోసారి వాడు అంత పాపిస్తాడు, వాడికి ఎందుకు దేవుడు అంత బాగా చూస్తున్నాడు, భగవంతుడు ఎందుకు ఆయన్ని అంత బాగా చూస్తున్నాడు, వాడికి అన్ని ఐశ్వర్యాలు ఇచ్చి వాడు ఎందుకు చూసుకుంటున్నా అంటే ఆయనకి చూసుకొని ఇవ్వడం అనమాట. అట్లా చూసుకోకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఏది పడితే అది ఇచ్చే భగుడు ఎందుకంటే ఆయనకి అంధత్వం ఉంది కాబట్టి అని చెప్పి దానికి ఒక కథ చెప్తారు. అటువంటి వాడు భగుడు. వీళ్ళు యాక్చువల్ గా ద్వాదశాదిత్యుల్లో ఉండి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ మళ్ళీ బయట కూడా వాళ్ళు చేయవలసిన పనులు ఉంటాయి, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి మంచి చేస్తారు, ఒక్కోసారి చెడు చేస్తారు, ఒకసారి తన్నులు తింటారు, ఒకసారి పోయి తన్నొస్తుంటారు, ఏదో చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే శరీరం అనేది ఉన్నది అంటే మోక్షం వచ్చినా సరే ఆ శరీరంతో మంచి చెడు చేస్తాం, దానివల్ల ఏదో అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఇవన్నీ దాటిపోయినా సాయుధ్య మోక్షం కోసం ప్రయత్నం చేసుకోవాలి, లేకపోతే ఇట్లా చిన్న చిన్నవైతే ఇంకా ఈ పళ్ళు ఉడగొట్టించుకోవడాలు ఇవన్నీ కూడా చేయవలసి వస్తుంది అని చెప్పి భయం అనమాట. కానీ ఎంతో కొంత అసలు ప్రయత్నం చేస్తుండాలి మరి అని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆయన పూషుడు. ఈ పూషుడు ఏం చేస్తాడంటే మనకు ధాన్యాల్లో ఉంటాడు, అన్ని తిండి గింజల్లో ఉంటాడు, ఈయన బలాన్ని ఇస్తుంటాడు మనకి. రుచి, మన నాలికలో ఉండే రుచి ఈయన వల్లే. ఒకవేళ ఈయన సరిగా పని చేయకపోతే నోట్లో ఏది పెట్టుకున్నా తెలియదు మనకి. తర్వాత బలాన్ని పుష్టిని ఇస్తారు, వీళ్ళందరూ ఇచ్చేవాళ్లే బలాన్ని పుష్టిని ఆరోగ్యాన్ని. తర్వాత తిన్నది అరిగించడం ఇవన్నీ అందరూ చేస్తారు, కానీ కొంతమంది ఎక్కువగా చేస్తారనమాట. తర్వాత పర్జన్యుడేమో మనకు పాల్గొన మాసంలో కారు మబ్బులుగా వచ్చి ఆయన మంచులవి కురిపించి వానలవి కురిపించి మనకి తర్వాత మళ్ళీ ఇక్కడ సృష్టి చేయడానికి వీలుగా దాత దగ్గరికి వచ్చేసరికి ఇన్ఛార్జ్ ఇక్కడ అయిపోయి ఈయన ఆదిత్యుడిగా ఈయన టైం అయిపోయేసరికి చక్కగా వర్షాలు అవన్నీ కురిపించి రెడీ చేసి పెట్టిపోతే తర్వాత మళ్ళీ దాత అక్కడి నుంచి సృష్టి స్టార్ట్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఈ సైకిల్ నడుస్తూ ఉంటుంది మనకి ఈ రకంగా. ఇంకా చూసుకుంటూ పోతే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో, జోకులు ఇట్లాంటివి పాయసాలు లాంటివి కనిపిస్తాయో ఏమో తెలియదు, కానీ నేను ఇంతవరకు ఇక్కడికి ఆపాను. కానీ ఈ రకంగా ఒక్కొక్క ఆదిత్యుడు ఒక్కొక్క మాసంలో ఉంటాడు. ఇప్పుడు మనం ఏ మాసంలో ఉన్నాము? ఇప్పుడు మనం వైశాఖ మాసంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనము అర్యముడు ఉన్నాడు పైన ఆకాశంలో మనకి.
ఆర్యముడు ఉన్నాడు, ఆయన గాలిగా ప్రాణంగా మనలో తిరుగుతూ ఉన్నాడు, 10,000 కిరణాలతో ఉన్నాడు. తర్వాత వచ్చే మిత్రుడికి కొంచెం కిరణాలు తగ్గుతాయి, అట్లా అనమాట. ఇది చూసుకొని ఏ దేవుడు ఆ టైంలో పైన ఉన్నాడు అని చెప్పి తెలుసుకోవచ్చు. ఈ దాత అన్నవాడికి ఏదో ఇవన్నీ మనం అనుకుంటాం కదా సింబాలిక్ గా, భార్యలు ఎవరు పిల్లలు ఎవరు అని చెప్పి. తర్వాత ఇవి ఫన్ కోసం మీరు కావాలంటే చూసుకోండి, బాగానే ఉంటుంది. కానీ ముఖ్యంగా నేను ఇక్కడ చెప్తాను, ఈ ఆదిత్యుడు పొద్దున పూట రథం వేసుకొని బయలుదేరి వస్తున్నాడు అనుకోండి, ఆయన ఒక్కడే చప్పుడు చేయకుండా క్వైట్ గా రాడు. ఆయన వచ్చేటప్పుడు ఆయనతో పాటు ఇంతమంది వస్తారు. ఎవరెవరు వస్తారంటే ఆయన ముందు కొన్ని వేల మంది వాలకిల్యులు అని ఉంటారు. వాలకిల్యులు అన్న ఋషులు దారి చూపిస్తూ పొద్దున్న స్వాగతం చెప్తూ వస్తారు. ఆ వాలకిల్యులతో పాటు చెప్పండి పిన్ని గారు, మీరేమన్నా చెప్తున్నారమ్మా? ఏం లేదా? సరే. అయితే ఈ వాలకిల్లులు ముందు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ వెనకాల మన ఆదిత్యుడు ఏ నెల ఉంటే ఆ నెల ఆ ఆదిత్యుడు వస్తాడు. ఇప్పుడు మనము అర్యముడి దగ్గర ఉన్నాం కదా, అర్యముడు వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే, పులహుడు అన్న ఋషి ఆ రథంతో పాటు నడుస్తూ ఆయన సామగానాలు చేస్తూ గొప్పగా ఈ అర్యముడి గురించి స్తోత్రాలు చేస్తూ ఉంటాడు. ఆయన వేదాలు చదువుతూ పెద్దగా నాదాలు చేస్తూ వేదాలు చెప్తూ ఉంటాడు. తర్వాత ఈ పులహుడు అన్న ఋషి తర్వాత నారదుడు గంధర్వుడిగా ఆయన పాటలు పాడుతూ ఉంటాడు. అక్కడ ఆ రోజుని స్తుతిస్తూ, అర్యముడిని స్తుతిస్తూ, ఇవాళ ఎంత మంచి రోజు, హ్యాపీ గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ అని చెప్పుకుంటూ నారదుడు పెద్దగా పాటలు పాడుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ ముందు పుంజిక స్థల అన్న ఒక అప్సరస నాట్యం చేస్తూ వస్తూ ఉంటుంది. తర్వాత కచ్చనీరుడు అన్న ఈ నాగుపాము ఏమంటారు తాడుగా ఉండి అక్కడ ఆ రథాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ తాడుని కచ్చనీరుడు అన్న పాముని తాడుగా రెడీ చేయడానికి అధౌజుడు అన్న యక్షుడు ఉంటాడు. ఈ యక్షుడు ఈ రథం సరిగ్గా వెళ్తుందా లేదా, దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఆ పగ్గాలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, ఆ నేమి సరిగ్గా ఉందా లేదా, రథచక్రం బాగుందా లేదా, ఇవన్నీ చూస్తూ ఉంటాడు అనమాట యక్షుడు. ఈ అర్యముడికి అంటే ఇప్పుడు మనమున్న నెలలో చూసేవాడు అధౌజుడు. తర్వాత ప్రహేతి అన్న రాక్షసుడు అవసరం ఉంటే వెనక నుంచి తోస్తూ ఉంటాడు అనమాట. ఇవి వాళ్ళ జాబ్స్. ఇక్కడ నేను రాసి పెట్టా. ఋషి ఏం చేస్తాడంటే వేదాలు చదువుతూ ఉంటాడు పొద్దున్నే మంగళకరంగా. గంధర్వుడు వెంటనే, అంటే ఇక్కడ అదే లైన్ లో ఇక్కడ పేర్లు రాశాను, మీరు ఒకవేళ చూసుకోవడానికి, నేను కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి కూడా ముఖ్యంగా. తర్వాత గంధర్వుడేమో పాటలు పాడుతూ ఎంకరేజ్ చేస్తుంటాడు, మార్నింగ్ అంతా చెప్తూ ఉంటాడు. అప్సరసలు నాట్యం చేస్తుంటారు. నాగులేమో బండికి అవి ఏమంటారు తాళ్లలాగా ఉంటారు. యక్షులేమో మొత్తం బండి నడిపించడానికి అవసరమైనవన్నీ చూస్తూ ఉంటారు. రాక్షసులు అవసరమైతే పక్క నుంచి వెనక నుంచి తోయడమో అవసరమైనవన్నీ చూడడం చేస్తుంటారు. వీళ్ళందరితో పాటు కొన్ని వేల మంది వాలకిల్లులు ముందు నడుస్తూ స్వాగతం చెప్తుంటారు. ఇది ఒక 100 యోజనాల వెడల్పు, 100 యోజనాల లోతు ఉన్న పెద్ద విచిత్రమైన ఒక రాజువెడల రవితేజములగా అని తయారై బయలుదేరుతారు. ఆయన ఒక్కడు రాడు కాబట్టి ఆ వచ్చేవాడు, మనం ఓన్లీ సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి ముందు అక్కడ అరుణుడు అని చెప్పి కాళ్ళు లేకుండా ఆయన అనూరుడు కూర్చుని ఉన్నాడు, ఇంకపో అనుకుంటాం గాని అక్కడ ఇదంతా హడావిడి యాక్టివిటీ ఆకాశంలో పొద్దస్తమానం జరుగుతూనే ఉంటుంది. ఈ దాతకేమో పులశ్చుడన్న ఋషి ఈ జాబ్ అయిపోతే మళ్ళీ ఆ మంత్కి వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళకి వేరే జాబ్స్ ఉంటాయి, వాళ్ళు వేరే పనులు చూసుకుంటారు. కానీ ఈ సమయంలో మాత్రం ఆ నెలకి ఆ పని చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ దాతకేమో పులశ్చుడు అన్న ఋషి ఆ నెలంతా వేదాలు చదువుతూ ఉంటాడు. తుంబురుడు పాటలు పాడుతూ ఉంటాడు. కృతస్థల అన్న అప్సరస నాట్యం చేస్తుంటుంది. వాసుకి పగ్గంగా ఉంటాడు. తర్వాత రక్తకృతుడు అన్న యక్షుడు ఆ రథానికి కావలసినవన్నీ చూస్తూ ఉంటాడు. హేతి అన్న రాక్షసుడు ఒకవేళ అవసరమైతే బలంగా దాన్ని ముందుకు తోయడమో పక్కకు తిప్పడమో ఏం చేయాలో అవి చేస్తూ ఉంటాడు. అట్లానే మిత్రుడికి అత్రి అన్న ఋషి, వరుణుడికి వశిష్ఠుడు ఆ సమయంలో ఉంటాడు ఆ నెలలో. తర్వాత ఇంద్రుడికి అంగీరసుడు, విశ్వాసుడికి
వివర్సనుడికి భృగుడు. అట్లా వీళ్ళ ఇక్కడ ఈ అప్సరస పేర్లు కూడా కృతస్థల, పుంజికల స్థల, మేనక, తర్వాత సహజన్య, ప్రమ్లోచంతి, తర్వాత శుచిస్మిత అని తర్వాత వెనక నెక్స్ట్ స్లైడ్ లో మిగిలిన వస్తాయి. తర్వాత అట్లానే ఇక్కడ తుంబురుడు ఉన్నాడు, నారదుడు ఉన్నాడు, హాహా అన్న గంధర్వుడు, హూహు అన్న గంధర్వుడు, విశ్వావసువు అన్న గంధర్వుడు. ఈ విశ్వావసువు ఎవరు? మళ్ళీ ఈ గంధర్వుడు మనకి అక్కడ విశ్వావసుడు కొడుకే కదా మన రావణాసుడు, మళ్ళీ అక్కడి నుంచి అటు వస్తుంది అక్కడ. తర్వాత ఉగ్రసేనుడు, వీళ్ళందరూ అనమాట. ఇదైన తర్వాత నెక్స్ట్ సెట్ ఉన్నారు కదా, త్వష్టకి ఎవరు, విష్ణువుకి ఎవరు. మళ్ళీ విష్ణువుకి విశ్వామిత్రుడు ఋషిగా వస్తాడు, ముందు నడుస్తూ ఉంటాడు. మళ్ళీ శ్రీ మహావిష్ణువు ఆయన చేసే పనులు ఆయనకు ఉండగా మళ్ళీ ద్వాదశాదిత్యుల్లో ఒక నెలకి ఆయన ఆదిత్యుడిగా వస్తాడు. ఆయనతో పాటు ఋషిగా విశ్వామిత్రుడు నడుస్తూ వేదాలు చదువుతూ ఉంటాడు. సూర్యవర్చ అన్న గంధర్వుడు గానాలు చేస్తూ ఉంటాడు, రంభ నాట్యం చేస్తూ ఉంటుంది, అశ్వతార అన్న నాగుపాము, తర్వాత సత్యజిత్ అన్న యక్షుడు, ముఖపేత అన్న రాక్షసుడు ఉంటాడు. మిగిలిన వాళ్ళు వాళ్ళకి వీళ్ళందరూ ముందు నడుస్తూ ఉంటారు. వాళ్ళు చాలా మంది ఉంటారు, చిన్న చిన్నగా ఉంటారు, బర్డ్స్ లాగా అట్లా అనమాట. కాబట్టి ఇట్లా ఒక్కొక్క నెలకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సెట్ ఉంటారు. ఈ 7 మంది ఉంటారు. ఈ 7 సెట్లు వాళ్ళ ముందు ఏ ఆదిత్యుడికి ఆయనతో పాటు నడుస్తూ ఉంటారనమాట. ఈ తార్క్షుడు, ఇవన్నీ పేర్లు, కర్కోటకుడు, ఇవన్నీ మీరు వినే ఉంటారు, మీకు విన్నట్టే గుర్తుండి ఉంటుంటాయి కొన్ని. ఘృతాచి, విశ్వాచి, పూర్వచిత్తి, ఊర్వశి అని చెప్పి తిలోత్తమ, వీళ్ళు మళ్ళీ అప్సరసలే. మళ్ళీ వీళ్ళకి ఈ జాబ్స్ కూడా ఉంటాయి, 12 జాబ్స్, 12 మందికి 12 నెలలకి. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే ఇవన్నీ మళ్ళీ మన ఆదిత్య హృదయంలో అక్కడక్కడ వస్తాయి. తర్వాత ఈ ఆదిత్యునికి ఇంకొక పేరుంది, సప్తసప్తి అని చెప్పి. మనకు ఆదిత్య హృదయంలో ఆ నామం వచ్చినప్పుడు ఇంక ఇది మళ్ళీ ఈ స్లైడ్ ఒకసారి చూసుకుందాం. కాబట్టి నేను ముందే చెప్తున్నాను ఇవన్నీ, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వచ్చినాక మళ్ళీ వెనక్కి వచ్చి ఇవన్నీ చూసుకోకుండా ఒక్కసారి చూసేసుకుంటే మనకి ఒక చోట చూసినట్టు ఉంటుందని. సప్తసప్తి అంటే ఈయనకి 7 ఏళ్ళు ఉంటాయి మన ఆదిత్యుడికి. సూర్యుడిని మొత్తం ఇప్పుడు 12 మంది నెలకొక ఆదిత్యుడు అని కాకుండా ఒక సూర్యుడు ఉన్నాడు అని అనుకుంటే ఆయనకి 7 గుర్రాలు ఉంటాయి. అవి జయ, అజయ, విజయ, జితప్రాణ, జితక్రమ, మనోజప, జితక్రోధ అని. అయితే చాలా చోట్ల ఈ గుర్రాలనే గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అని ఈ ఛందస్సులే ఆ సూర్యుడికి గుర్రాలుగా ఉంటాయని కూడా చెప్పుకుంటారు. కానీ సప్తసప్తి అని చెప్పినప్పుడు మనకి 7 సెట్లు ఉండాలి కాబట్టి అందులో ఈ గుర్రాలు ఉంటాయి. ఇవేంటంటే ఈ గుర్రాలు ఒక్కొక్కటి ఏంటంటే ఆయన ఆ గుర్రాలు పట్టుకొని రావడం వల్ల ఏంటంటే జయాన్ని ఇస్తాడు, అజయ అసలు జయించవలసిన అవసరం లేదు, మనకు ఎవరు శత్రువులు అనేది ఉండదు, విజయ ఒకవేళ శత్రువులు ఉంటే మనకు జయం కలుగుతుంది, జిత ప్రాణ మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పరిస్థితికి వెళ్లే అవకాశం కలిగించే విషయము, జితక్రమ ఒక పద్ధతి ప్రకారం ఒకటి చేస్తూ పోవాలంటే చేసేవన్నీ మన కర్మలన్నీ మళ్ళీ జీవితము, వాటన్నిటిని దాటడానికి జితక్రమ, మనోజప, జితక్రోధ ఇట్లాంటివన్నీ గుర్రాలుగా ఉంటాయి. గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టు, పనుష్టు, పంక్తి అన్న ఛందస్సులన్నీ ఆయన చేతిలో పగ్గాలుగా ఉంటాయి. తర్వాత ఇవి చాలా ముఖ్యం, ఇందులో కొన్ని మళ్ళీ మనకు ఆదిత్య హృదయంలో ఈ నామాలు వస్తాయి. అరోగ, భ్యాజ, పటర, పతంగ, స్వర్ణర, జ్యోతిషీమాన్ విభాస అని వీళ్ళు ఈ 7 మంది సూర్యుళ్ళు కల్పాంతం సమయంలో భగభగ ప్రచండంగా మండుతారన్నమాట. ఇది తట్టుకోలేనంత మంటలు, తట్టుకోలేనంత ఆ వర్షాలు, తట్టుకోలేనంత ఆ వరదలు, ఆ తట్టుకోలేనంత హోర్మని శబ్దంతో ఎంత విపరీతమైన శబ్దాలు, విపరీతమైన వర్షాలు, వరదలు, ఎండలంటే ఆ సమయంలో కల్పాంతం సమయంలో బ్రహ్మదేవుడు కూడా తట్టుకోలేడు. ఇంకా అది అంతా ఆ సంధికాలం అంతా అట్లానే ఉంటుంది. తర్వాత కొంచెం ప్రశాంతత ఏర్పడిన తర్వాతనేమో గాని అది తట్టుకోలేనంత పరిస్థితి ఉంటుంది. అప్పుడున్న సూర్యులకి మళ్ళీ సపరేట్ పేర్లు ఉన్నాయి, వీళ్ళు ఇప్పుడు ఉండరు. ఈ ప్రభాస అన్న వాడు ఉంటాడు ఆదిత్యుడు, కానీ విభాస అన్నవాడు ఉండడు. ఎందుకంటే ఆయన ఆ ఆదిత్యుడు ఉన్నాడంటే అది కల్పాంతం వచ్చిందని అర్థం. కాబట్టి కల్పాంతం టైంలో సపరేట్ గా ఉండే ఆదిత్యుల సెట్ కూడా మన దగ్గర ఆల్రెడీ ఉన్నది. తర్వాత ఈ ఆదిత్యుడి నుంచి 7 రకాల కిరణాలు ముఖ్యమైనవి బయటకు వస్తాయి. అవి ఒక్కొక్క కిరణము ఒక్కొక్క రకము, దానికి ఒక పేరుంది.
అవి ఏం చేస్తాయని ఉన్నది. 7 కిరణాలు ముఖ్యమైనవి. ఆ 7 కిరణాల్లో సుషుమ్న అన్న కిరణము చంద్రుడిని నిలబెడుతుంది. హరికేశ అని కూడా ఒక నామం ఉంది ఆదిత్య హృదయంలో, మళ్ళీ మనం అక్కడికి వచ్చినప్పుడు చూసుకుందాము. అది నక్షత్రాలని నిలబెడుతుంది. విశ్వకర్మ అనే ఒక కిరణము బుధుడిని నిలబెడుతుంది. అర్వావసు అన్న కిరణము బృహస్పతిని, విశ్వవేచస్సు అన్నదాన్ని శుక్రుణ్ణి, తర్వాత సంపద్వసు అన్న కిరణము కుజుణ్ణి, స్వరాట్ అన్న కిరణము శనిని. ఇవన్నీ పేర్లు మన ఆదిత్య హృదయంలో ఉంటాయి. అక్కడ వచ్చినప్పుడు ఎందుకు అని అప్పుడు మనం చూసుకోవచ్చు. తర్వాత ఇన్ని గణాలు మన సూర్యుడి కింద పనిచేస్తూ ఉంటాయి. అవన్నీ ఆయన వల్లే నడుస్తూ ఉంటాయి. నక్షత్ర గణాలు, నెలలు, పక్షాలు, కాలాలు. నక్షత్రాలు అంటే తెలుసు కదా. తర్వాత నెలలు 12 నెలలు, 2 పక్షాలు, శుక్లపక్షము, కృష్ణపక్షము. కాలాలు 6 మనకు 3 కాలాలు, 6 ఋతువులు. సంవత్సరాలు, రోజులు, ప్రతిరోజు ఒక పగలు ఒక రాత్రి. ఇవన్నీ ఇదొక సెట్ గా ఆయన కింద పనిచేస్తూ ఉంటాయి. తర్వాత ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఇవి 7 రంగులు. ఇంకా అవన్నీ కూర్చొని నేను టైపింగ్ చేయలేదు. కానీ ఈ 7గా 49 ఏవైతే సెట్లు ఉండి ఆ మొత్తం శక్తులన్నీ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయో ఆ టీమ్ లీడరు సప్తసప్తి. ఆయన కూడా మన ఆదిత్య హృదయంలో వస్తాడు. సప్తసప్తి అని వచ్చినప్పుడు మళ్ళీ ఈ స్లైడ్ పెట్టుకొని చూసుకుందాం. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ యాక్చువల్ గా మనకి అక్కడి నుంచి కొంతవరకు ఈ అగ్ని కిరణాలు, ఈ కిరణాలు, భూమి నుంచి వచ్చిన కిరణాలు, ఇట్లాంటివన్నీ కొంతవరకు మనకి తర్వాత ఇంతకు ముందు నేను చూపించాను కదా ఎన్ని వేల కిరణాలు ఎవరి దగ్గర ఉంటాయని చెప్పి, ధాత దగ్గర ఎన్ని వేల కిరణాలు అని. ఈ ఇన్ఫర్మేషన్ అంతా చాలా మటుకు మనకు గరుడ పురాణంలో కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా ఉన్నది. మనకి ఆకాశంలో నుంచి సూర్యుడి దగ్గర నుంచి వచ్చే కిరణాలన్నీ డైరెక్ట్ గా మన శరీరంలోకి వెళ్ళవు. అవి రకరకాలుగా లోపలికి వెళ్తాయి. అవి ఏ రకంగా వెళ్తాయో చూసుకుందాం. ఆకాశం నుంచి భూమి మీద పడే కిరణాల్లో కనీసం ఒక 118 రకాల కిరణాలు అవి భూమిలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. భూమిలోకి వెళ్ళిపోయి అవి అన్నంగా, ధాన్యంగా, నీళ్లగా రకరకాలుగా మారుతాయి. ఎనర్జీ పాకెట్స్ గా. ఆ శక్తి పాకెట్స్ ఏమవుతాయంటే మనము ఆ తిండి గింజలు, ఆకుకూరలు అట్లాంటివన్నీ భూమిలో నుంచి వచ్చేవన్నీ మనము మన శరీరంలో పడేసుకుంటే ఆ రకంగా ఇండైరెక్ట్ గా ఆదిత్య కిరణాలు మన శరీరంలోకి వెళ్తాయి అన్నమాట. అవి ఆ రకంగా ఉంటాయి. అవి అగ్ని కిరణాలు భూమి నుంచి వస్తాయి. అగ్నిగా బయట ఉంటాయి, లోపల మనకు పచనం చేస్తాయి. తర్వాత ఒక 106 ఆదిత్య కిరణాలు ఒకవేళ మనం బయట నిలబడితే కూడా మొత్తం 360 ఆదిత్య కిరణాలు, సూర్యకిరణాలు మన బాడీలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోవు. అందులో కొన్ని ఒక 106 నేరుగా వెళ్తాయి. తర్వాత కొన్ని ఒక 136 చంద్రుడి నుంచి మన మీద ప్రసరిస్తాయి. ఒకవేళ చంద్రుడి మీద మన మీద ప్రసరించడానికి మనం ఆ టైంలో బయట నిలబడలేదు కదా అంటే అవన్నీ ఏమవుతాయంటే ఆకులల్లో, నీళ్లలో, ఔషధులలో ఉంటాయి. మనము మళ్ళీ నెక్స్ట్ రోజు అవి ఆకుకూరలు అట్లాంటివి తిన్నప్పుడు, నీళ్లు తాగినప్పుడు అట్లాంటప్పుడు అవి మన శరీరంలోకి వెళ్తాయి. మీరు ఎప్పుడైనా చూసారేమో రాత్రిపూట కుండలలో, చిన్న చిన్న వాటిలలో, గిన్నెలలో నీళ్లు పెట్టి చంద్రుడి కిరణాలు అందులో పడేటట్టు పెట్టి తర్వాత నెక్స్ట్ రోజు పొద్దున తాగి అట్లా కూడా చేస్తారు ఆరోగ్యం కోసం అని చెప్పి. ఎందుకంటే ఆ రకంగా ఒకవేళ నీళ్ల చెంబేదని ఉందనుకోండి, రాగి చెంబో ఏదో ఇతర చెంబో లేకపోతే మట్టిదో ఏదో, అందులో నీళ్లు పోసుకొని మీరు బయట చంద్రుడి కిరణాలు అందులో పడేటట్టు చల్లగా బయట పెట్టుకున్నారనుకోండి, మూత పెట్టినా పర్వాలేదు. కానీ తర్వాత నెక్స్ట్ రోజు పొద్దున్న తాగితే ఈ సూర్యుడి వల్ల చంద్రుడిలోకి ప్రసరించిన కిరణాలు ఈ నీళ్లలోకి వచ్చి అవి మనలోకి వస్తాయి అన్నమాట. అట్లా కూడా అవుతుంటుంది. ఈ 3 రకాలుగా మనలో ఎన్నో రకాల జబ్బులను తీసేస్తాడు. ఒకవేళ కొన్ని డైరెక్ట్ గా మన ఇప్పుడు 106 కిరణాల్లో కొన్ని రకాల కిరణాలు ఏవో శరీరంలో మచ్చలు ఉంటాయి, స్ఫోటక మచ్చలు అట్లాంటివి ఏవో ఉంటాయి కదా, దాన్ని ఏమో అంటారు. నాకు ఆ ప్రాబ్లమ్స్ అన్ని తెలీదు. నాకు తెలిసిన మా బంధువులలో ఒక ఆమె ఉంది. ఆమెకి ఏవో చాలా ఇట్లా మచ్చలు వచ్చింది ఒళ్ళంతా. అయితే డాక్టర్లు ఏం చెప్పారంటే అదేదో ఒకటి మూలిక రాసుకుని ఆయుర్వేదం వాళ్ళు ఆ పైన ఎవరు చూడకుండా పొద్దున ఎండ వచ్చిన టైంలో పలానా రోజులలో అని చెప్పి ఆ టైంలో ఎండ ఉన్నప్పుడు అసలు బట్టలు ఏం వేసుకోకుండా ఈ మందు రాసుకొని ఉండు అని కొద్ది రోజులని అట్లా చెప్పారు. ఎందుకంటే కొన్ని డైరెక్ట్ గా సూర్యకిరణాలు మన శరీరంలోకి వెళ్లి మనలో ఉన్న జబ్బుల్ని తీసేస్తాయి. అందులో మనకు అందరికి బాగా తెలిసింది విటమిన్ డి అట్లా ఉంటుంది. పైగా
పచ్చకామెరలు, దాన్ని జాండీస్ అంటారు కదా, పసిపిల్లలు పుట్టినప్పుడు ఒక్కోసారి పుట్టిన కొన్ని రోజులు 3-4 days 5-6 ఒక 1-2 weeks అట్లా 1 month అట్లా కళ్ళు కొంచెం yellowish కలర్ గా అట్లా ఉన్నప్పుడు పసిపిల్లలకి కొద్దిగా ఎండ తగిలేటట్టు, చిరి ఎండ తగిలేటట్టు పొద్దున పూట మనము చిరి ఎండలో వాళ్ళ కాళ్ళు కానీ అట్లా చేతులు కానీ ఎండ తగిలేటట్టు పెడితే అది పోతుంది. యాక్చువల్గా నేను చూశాను, అందరికీ చేస్తాం అట్లా. అవి డైరెక్ట్ కిరణాల వల్ల మనకు వచ్చే లాభాలు. అట్లా కాక భూమి నుంచి మనం తినే తిండిలో నుంచి మనకి ఎన్నో ఔషధులు వస్తుంటాయి, అవి మనలో ఉన్న ఎన్నో రకాల జబ్బులు తగ్గిస్తూ ఉంటాయి. అట్లానే చంద్రుడి నుంచి ఔషధులుగా వచ్చి కూడా మూలికల్లో వాటిల్లో కూడా నీళ్లల్లో వాటిల్లో కూడా మనకి ఎన్నో రకాల జబ్బుల్ని వాటిని తగ్గిస్తాయి, పుష్టిని ఇస్తాయి. అన్ని ప్రతిదానికి ఆదిత్య కిరణాలు అనగానే జబ్బులు తగ్గించడం ఒకటే కాదు, పుష్టిని పోషణని ఇవ్వడం కూడా ఆయనే చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎన్ని కిరణాలు ఉన్నాయి, ఏ కిరణాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఏవి మనల్ని ఎట్లా పట్టుకొని బాగు చేస్తాయి అని చెప్పి కూడా మనం చాలా క్లియర్ గా చూసుకోవడానికి వీలుగా ఉన్నాయి మనకి ఇన్ఫర్మేషన్. తర్వాత ఈ వచ్చే కిరణాలన్నీ కూడా అన్ని చోట్ల నుంచి రావు. ఈ భూమి నుంచి మనం తిన్నవి మూలాధారం స్వాధిష్టానం దగ్గర ఆగుతాయి. అందులో కొన్ని 56 కిరణాలు అటు నుంచి మనలోకి వస్తాయి. మనము ప్రయత్నం చేయకపోతే ఇందులో చాలా మటుకు మనమే అడ్డగించేసుకున్నట్టు లెక్క అనమాట. మనము బయట ఎండకి నిలబడము, పొద్దున వాకింగ్ చేయము, తర్వాత సూర్యోదయం టైంలో ఏదో సంధ్యావందనం ఆ టైంకి లేవము, తర్వాత రాత్రిపూట అప్పుడప్పుడైనా చంద్రుడు ఉన్నప్పుడు బయట నిలబడి కొంచెం సేపు చంద్రుడిని చూడము, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ కూర్చుంటే చాలా మటుకు మనమే వాటికి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ కాకుండా ఆపుకుంటున్నాము. అయినా కూడా ఆయన ఏదో విధంగా మనలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవి ఆదిత్య కిరణాలు. కాబట్టి 3 రకాలుగా మనం బయట తిరిగినా, లోపలికే కూర్చున్నా, మనం స్టే ఎట్ హోమ్, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లాంటివన్నీ పెట్టుకున్నా కూడా ఆయన ఏదో రకంగా ఆ కిరణాల్లో నుంచి మనలోకి ఆ బలాన్ని పుష్టిని పంపింగ్ చేస్తూనే ఉంటాడు పాప. తర్వాత ఈ కిరణాలే మనకు తిండి పెట్టి పుష్టినిచ్చి మనల్ని రక్షిస్తాయి కదా, మానవులకు ఔషధులుగా ఇచ్చేవి. అవే పితృదేవతలకి స్వధాగా ఇస్తాయి, మిగిలిన దేవతలకి అమృతంగా అవే కిరణాలు అమృతాన్ని పంపిస్తూ ఉంటాయి. మనకి ఇచ్చేవి ఔషధులు ఇచ్చి, దేవతలకు ఇచ్చే అమృతాన్ని, పితృదేవతలకు ఇచ్చే స్వధని అవి ఇస్తూనే ఉంటాయి. ఈ ఒక్క కిరణాలంటే మన ఒక్కళ్ళ కోసమే సపరేట్ గా ఒక పని పెట్టుకొని జాబ్ పెట్టుకొని మనల్ని సేవించడానికి కూర్చోలేదు. మనల్ని కూడా పోషిస్తూ మనకి పుష్టినిస్తూ అదే పనిలో మిగిలిన దేవతలకి కూడా అవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి ఆ ఆదిత్య కిరణాలు. అది వెరీ హై లెవెల్లో మనకి ఆదిత్యుడి గురించి ఇన్ఫర్మేషన్ కొంతవరకే చెప్పుకుంటున్నాం మనము. కాబట్టి 33 కోట్ల దేవతలు ఎవరు, అందులో ఈ ద్వాదశ ఆదిత్యులు ఎంతమంది, వాళ్ళు చేసే పనులేంటి, అందులో ఎన్ని కిరణాలు ఉన్నాయి, ఆ కిరణాల వల్ల అందులో పైగా ఇంకా గరుడ పురాణం ఎప్పుడైనా మనం చూసుకుంటే అందులో నేను ఒకవేళ నా శరీరం పడిపోయిన తర్వాత నేను ఎట్టిపోతాను, ఆ ధూమ పదంలో నుంచి వెళ్ళినప్పుడు అట్నుంచి ఇప్పుడు ఇక్కడున్న అగ్ని పైన సూర్యకిరణాలు అట్నుంచి ఎటు తీసుకెళ్తాయి, తర్వాత వెలుగులు ఎటు నుంచి తీసుకెళ్తాయని చెప్పి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కావాలంటే అది కూడా చూసుకోవచ్చు ఎప్పుడైనా. కానీ యాక్చువల్ గా మన గరుడ పురాణంలో కూడా ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది, భయపడవలసిన అవసరం ఏం లేదు. కానీ ఎందుకో భయపడతాం, అన్నిటికీ చదవాలంటే భయపడతాం ఎందుకో. సరే, అది అంతవరకు ఇక్కడికి ఆపుతున్నాను నేను ఈ జనరల్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఆదిత్యుల గురించి. ఇంకేమైనా చెప్పుకోవచ్చా ఇందులో, లేకపోతే మనము ఆదిత్య హృదయంలోకి వెళ్ళిపోవచ్చా? ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను చెప్పగలను? సరే, అయితే ఇంకొక చిన్న విషయం చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఎవరో నాకు ఫార్వర్డ్ చేశారు. ఇది ఆదిత్య స్తోత్ర రత్నం అని అయ్యప్ప దీక్షితుల వారు రాశారంట. అయితే ఈ ఆదిత్య స్తోత్రంలో ఈ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నేను మీకు చూపించిన ఇన్ఫర్మేషన్ కొంత ఉన్నది. ఇక్కడ ఆయన రథము ఎంత వెడల్పు ఉంటుంది, ఎంత పొడుగులు ఉంటుంది, దానికి ఎన్ని నావులున్నాయి, ఎన్ని నేములున్నాయి, ఎన్ని గుర్రాలున్నాయి, ఏంటి విషయం అని చెప్పి, తర్వాత దానికి ఆదిత్యులు ఎవరు, అప్సరసులు ఎవరు, మునులు ఎవరు, సర్పాలు ఏంటి, ఈ గ్రామణులు అంటే యక్షులు ఎవరు, రాక్షసులు ఎవరు అని చెప్పి, బాలకిల్లులు ఎలా దాని ముందు నడుస్తూ ఉంటారని చెప్పి ఇక్కడ కూడా ఉన్నది. కొద్దిగా కొంచెం తేడా ఉన్నది. నేను చాలా చోట్ల చూసి క్లోజ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ రాశాను. కానీ ఈ స్తోత్రంలో ఆదిత్య స్తోత్ర రత్నం అని ఒకటి ఉందంట. అందులో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉన్నది.
ఒకవేళ అంటే ఒక టెక్స్ట్ బుక్ ఉందంటే దానికి ఒక పక్కన వర్క్ బుక్లు ఉంటాయి దివ్య, చూసుకోగలిగితే మనకి దొరికితే. ఇప్పుడు చూసారా కృత స్థల పుంజిక స్థల అని చెప్పి ఇప్పుడు మనం చెప్పుకున్న అప్సరసలు వాళ్ళందరూ ఆ ఇన్ఫర్మేషన్ ఈ స్తోత్రంలో ఉంటుంది. ఒకవేళ ఈ స్తోత్రం చదువుకున్నప్పుడు ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఎందుకుందో అని మనం అనుకుంటాము. ఎందుకుందంటే ఆదిత్య హృదయంలో అది మొత్తం అంత లోతుగా ఉండదు, కొద్దిగా పైపైన ఉంటుంది. దాన్ని అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే పక్కన ఇంకో స్తోత్రం పెట్టుకొని కూర్చుంటే అర్థమవుతుంది. నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే గాలికి చెప్తున్న ఇన్ఫర్మేషన్ కాదు, ఇప్పుడు మనకి ఉన్న చోటే చూసుకొని చెప్పుకుంటున్నామని చెప్పుకోవడానికి. ఇవాళ మనం కొద్దిగా ధ్యానంతో మొదలు పెడదాము. వచ్చే వారము సీరియస్ గా ఓన్లీ ఆదిత్య హృదయం మీద ఫోకస్ చేసి చదువుకుందాము. ఇవాళ అసలు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ లోపల ఉన్న నామాలు అవన్నీ చెప్పుకోవడానికి ఇంకప్పుడు కష్టం ఉండదు మనకి. కాబట్టి ఆదిత్య హృదయము ఎందుకు దాని ధ్యాన శ్లోకం ఇవాళ చెప్పుకుందాము. నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకర ఆత్మనే. మనము నమః ఎవరికి నమస్కారం చేసుకుంటున్నామంటే సవిత్రుడికి, అంటే ప్రపంచాన్ని సృష్టించి దాన్ని నడిపించి దాన్ని లయం చేసే ఒక శక్తి ఉన్నది, కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నది. అది జగదేక చక్షుషే, అది నా కళ్ళతో నేను చూడొచ్చు, అదొక విషయం. కానీ అది ప్రపంచ మొత్తం బ్రహ్మాండానికి ఒక్క కన్నది. నేను ఏం చేసినా సరే నా ఇంట్లో నేను కూర్చొని లైట్ ఆఫ్ చేసుకొని నేను చేసుకున్నా కూడా నా గుండెలో ఉండి నన్ను చూడగలిగి నేను చేస్తున్న కర్మలన్నిటినీ చూడగలిగిన ఒక చక్షు, ఒక కన్ను ఉన్నది. ఆ కన్ను నా కళ్ళతోటి నేను ఎదురుగా చూడొచ్చు. ఏదో విశ్వరూపం అయితే పరమాత్ముడిని దేవుణ్ణి నేను నా కళ్ళతోటి ఆయన నాకు స్పెషల్ దృష్టి ఇస్తే తప్ప, దివ్య చక్షువులు ఇస్తే తప్ప నేను చూడలేను. కానీ నాకున్న ఈ శరీరానికి ఉన్న కన్నుతోటి నేను ఎదురుగా నిలబడి చూడగలిగింది ఈయననే. కాబట్టి జగదేక చక్షుషే, ఆయన మొత్తం ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు, నేను ఆయన్ని చూడగలను. అటువంటి వాడికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఆయన జగత్తుకి ప్రసూతి పుట్టుకకు, స్థితికి నడవడానికి, నాశనానికి హేతవే కారణమైన వాడు, సృష్టి స్థితి లయలకు కారణమైన వాడు. త్రయీమయాయ మూడు రకాల, మూడు గుణాలకి, మూడు కాలాలకి, తర్వాత నాలో ఉన్న సత్వరజస్తమో గుణాలన్నిటికీ ఆయన కారణమైన వాడు. పైగా త్రయీమయి, ఆయన మూడు వేదాలు ఆయన రూపంగానే ఉన్నవాడు. త్రిగుణాత్మధారిణే, ఈ నామము రూపము గుణాలతో ఉన్న ఈ ప్రపంచాన్ని ఆయన ధరించి ఉన్నాడు. ఆయన విరించి బ్రహ్మదేవుడు, నారాయణుడు శ్రీ మహావిష్ణువు, శంకరుడు లయకారకుడైన భవుడి యొక్క ఆత్మగా ఉన్నాడు. అటువంటి నా కళ్ళకు కనిపిస్తూ ఉన్న ప్రపంచానికి మొత్తానికి ఒక్క కన్నైన ఆ సూర్యుడికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ ప్రసూతి స్థితి నాశ హేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే అని చెప్పుకొని కొద్దిగా కథ చెప్పుకొని వాళ్ళ ఆపుకుందాము. అప్పుడు చెప్పుకున్నాం కదా, రాముడికి బాగా పాపం నీరసం వచ్చినప్పుడు అగస్త్యుడు వచ్చాడని. అప్పుడు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన వస్తూనే అరుస్తూ వచ్చాడు అగస్త్యుడు రాముడి దగ్గరికి. యుద్ధం జరుగుతున్న యుద్ధంలో మధ్యలో ఆయన ఆగిపోయాడు, నీరసంగా ఉన్నాడు, ఎదురుగా రావణాసుడు బలంగా ఉన్నాడు. కాబట్టి ఆయన తొందరలో కంగారులో ఉన్నాడు మన అగస్త్యుడు. ఆయన ఎట్లా వచ్చాడంటే, తతః ఇంకా తర్వాత యుద్ధ పరిశ్రాంతం, యుద్ధంలో బాగా పరిశ్రమించి అలసిపోయి ఉన్నాడు శ్రీరామచంద్రుడు. సమరే, యుద్ధం గురించి చింతయా స్థితం, ఇప్పుడు ఎట్లారా దేవుడా నాకు ఇంత ఓపిక లేదు, ఎదురుగా వాడు ఉన్నాడు, ఎట్లా యుద్ధం చేయాలి అని ఆయన ఆలోచించుకుంటున్నారు రామచంద్రమూర్తి. అప్పుడు ఎదురుగా ఎదురుగా రావణాసురుని దృష్ట్వా చూసి యుద్ధాయ సముపతిష్టం, ఆయన సముపస్థితం యుద్ధానికి ఉపస్థితమయ్యి ఎదురుగా అగ్రతః ముందు నిలబడ్డ రావణాసురుని దృష్ట్వా చూసి ఆయన చింతిస్తున్నారు, ఆలోచించుకుంటూ ఉన్నారు, పరిశ్రాంతం బాగా అలసిపోయి ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుం అభ్యాగతోరణం ఉపాగమ్య అబ్రవీత్ రామం అగస్త్య భగవాన్ ఋషి. అప్పుడు భగవంతుడైన
ఋషి అయిన అగస్త్యుల వారు ఏం చేశాడంటే దైవతైశ్చ దేవతలతో పాటు సమాగమ్య వచ్చి ఉన్నాడు అక్కడ యుద్ధం చూసుకుంటూ. ఆయన అభ్యాగతో రణం ద్రష్టం రణాన్ని యుద్ధాన్ని చూడాలని అక్కడికి వచ్చి ఉన్నాడు దేవతలతో పాటు. వచ్చిన వాడు ఈ రాముడి పరిస్థితి చూసి ఉపాగమ్య ఆయన దగ్గరికి వచ్చాడు గబగబా. అబ్రవీత్ అన్నాడు, ఏమన్ రామం రాముడితో అబ్రవీత్ అన్నాడు ఉపాగమ్య దగ్గరికి వచ్చి. దైవతైశ్చ ఇవన్నీ మళ్ళీ మనం వచ్చే వారం నెమ్మదిగా చెప్పుకుందాము విడదీసి. ఇప్పుడు కొద్దిగా మనము ఇంట్రొడక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను ఇంకొక 5 నిమిషాల్లో. దైవతైశ్చ సమాగమ్య ద్రష్టం అభ్యాగతో రణం ఉపాగమ్యాత్ బ్రవీత్ రామం అగస్త్య భగవాన్ ఋషి. ఆయన ఏమన్నాడంటే, రామ రామ ఓ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స సమరే విజయిష్యసి. ఓ వత్స బాబు తండ్రి అని పిలుస్తున్నాడు, నాయన అని పిలుస్తున్నాడు. పిలిచి రామ రామ అని పిలిచి గబగబా వస్తున్నాడు చేయి ముందుకు పెట్టి. మహాబాహో అంత గొప్ప బాహువులున్నాయి, అంత గొప్ప యుద్ధం చేయగలిగిన వాడివి, పరాక్రమవంతుడివి, అంత గొప్పవాడివి, నువ్వు అంత తలడిల్లిపోతే ఎట్లా నాయనా రామా అని చెప్పి, శృణు విను విను నేను నీకు ఒక మాట చెప్తాను. గుహ్యం చాలా రహస్యమైనది, సనాతనం ఎంతో పురాతనమైనది, ఏదైతే ఉంటుందో అది సర్వాన్ అన్ని రకాల అరీన్ శత్రువులను వత్సా బాబు సమరే యుద్ధంలో విజయిష్యసి గెలిపిస్తుంది. అటువంటిది ఒకటి ఉన్నది నేను చెప్తాను, నువ్వు అంత డీలా పడిపోకు, అంత నువ్వు చిన్నబుచ్చుకుంటే ఎట్లా రామా ఉన్నాయనా అని చెప్పి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు ఆయన గబగబా పరిగెత్తుకుంటూ. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్ వత్స. వత్స అంటే బాబు నాయన. సమరే విజయిష్యసి నువ్వు సర్వాన్ అరీన్ అన్ని రకాల శత్రువులని సమరంలో యుద్ధంలో గెలవగలవు, ఏం భయపడక్కర్లేదు. ఎందుకు భయం, నేను లేనా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేత్ నిత్యం అక్షయం పరమం శివం. ఆదిత్య హృదయం అని ఒకటి ఉన్నది నాయన, అది మహాపుణ్యకరమైనది. సర్వశత్రు వినాశనం అన్ని రకాల అంతర్శత్రువులని బహిశత్రువులని అందరినీ నాశనం చేయగలిగినది. జయావహం నీకు జయాన్ని కలిగించగలిగినది. జపేత్ నిత్యం దాని నిత్యం జపిస్తే పరమం శివం పరమమైన శివములను అంటే మంగళములను అక్షయంగా తగ్గిపోవడం అనేది లేకుండా అదే పనిగా శివాలని మంగళాలని శుభాలని పరమశుభాలని పరమ మంగళాలని అక్షయంగా ఇచ్చేది ఆదిత్య హృదయం ఉంది తండ్రి. అది నేను నీకు చెప్తాను, నువ్వు అంతా చిన్నపుచ్చుకోకు, అట్లా నువ్వు నీలాబడి నిలబడితే ఎట్లా. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేత్ నిత్యం అక్షయం పరమం శివం. అది ఎటువంటిదంటే సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. అది ఎన్ని చేస్తుందంటే సర్వమంగళ మాంగళ్యం అన్ని రకాల మంగళాలకి అది మంగళకరమైనది. సర్వ పాప ప్రణాశనం అన్ని రకాల పాపాలని నాశనం చేస్తుంది. చింతా శోకము రెండింటిని అది ప్రశమని అది శాంతింపజేస్తుంది. ఆయుర్వర్ధనము ఆయుష్ను కూడా వృద్ధి పొందింపజేస్తుంది, ఉత్తమమైనది. అటువంటి ఆదిత్య హృదయం ఉంది నాయన, అది నేను చెప్తాను. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రనాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. ఇవన్నీ ముందెందుకు చెప్తున్నాడు ఆయన? ఇది మంచిది ఒకటి ఉన్నది, నీకు నువ్వు గెలవడానికి ఉపయోగపడుతుంది, నీకు శక్తిని బలాన్ని ఇస్తుంది అని ఇవన్నీ ఎందుకు ముందే చెప్తున్నాడంటే, ఈయన ముందే వచ్చి అగస్త్యుడు నీకు ఒక మంత్రం చెప్తాను అంటే, మంత్రం నేను తర్వాత చూస్తాను, నాకు ఇప్పుడు నేను చాలా కొంచెం సీరియస్ పనిలో టెన్షన్ లో ఉన్నాను, తర్వాత చూద్దామండి, ఇప్పుడు కొత్తగా నేను మంత్రం నేర్చుకొని చేయలేను అని ఒకవేళ అనేస్తారు కదా. కాబట్టి అట్లా అనకు అని చెప్పి ముందు ఇది ఇన్ని రావాలున్నాయి అని చెప్పి ముందు చెప్పి ఆ తర్వాత మంత్రం చెప్తున్నాడు మన అగస్త్యుడు. ఎందుకంటే ఆ టైంలో రాముడు అసలే మనసు బాగలేదు, ఆయన దుఃఖంతో ఉన్నాడు, చింతలో ఉన్నాడు, చాలా నీరసంగా ఉన్నాడు. ఆ టైంలో వచ్చి నేను నీకు మంత్రం చెప్తాను కూర్చో అంటే ఇంకా ఆయనకి వింటాడో వినడో అని చెప్పి ముందు ఫలశ్రుతి చెప్తున్నాడు. కాబట్టి సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రనాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. కాబట్టి రశ్మివంతం, రశ్ములు అంటే కిరణములు, వేల కిరణములతో ఉన్నది. సముద్యంతం చాలా అంతము ఆది లేకుండా ఎంతో గొప్పగా వెలుగుతూ ఉన్నది. దేవాసుర నమస్కృతం దేవతలు అసురులు కూడా నమస్కారాలు చేసుకుంటారు.
పూజయస్వ, నువ్వు దాన్ని పూజించు. వివస్వంతం, వివస్వతుడు అనే సూర్యుడు, ఇక్కడ వివస్వతుడు, భాస్కరుడు, భువనేశ్వరుడు అని 3 పేర్లతోటి మన సూర్యుని గురించి చెప్తున్నాడు. భువనేశ్వరుడు, మొత్తం భువనాలకి ఈశ్వరుడైన వాడు. భాస్కరుడు అంటే వెలుగులతో నిండి ఉన్నవాడు, వెలుగులని ఇచ్చేవాడు. వివస్వంతం, ఆయన మొత్తము వ్యాపించి ఉండి కిరణాలతో ఉన్నవాడు. అటువంటి వాణ్ణి దేవతలు, అసురులు కూడా నమస్కరిస్తారు. ఆయన రశ్మివంతం, వెలుగులతో నిండి ఉన్నవాడు, ఆయనని పూజయస్వ. రశ్మివంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. తర్వాత సర్వదేవాత్మకః ఏషః తేజస్వి రశ్మి భావనః ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గవస్తిభిః. కాబట్టి సర్వదేవాత్మకమైన ఆ ఎదురుగా కనిపిస్తున్న సూర్య భగవాను ఏష, ఎదురు ఎవరైతే ఉన్నారో కనిపిస్తున్నాడు కదా, ఏష ఈయనే ఆ ఎదురుగా ఉన్న సూర్యుడు. యాక్చువల్ గా ఈ సూర్యుడు 2 రకాలుగా ఎదురుగా ఉన్నాడు. పైన ఆకాశంలో నడుస్తూనే ఉన్నాడు ఆ ఏష, ఎదురుగా ఉన్న సూర్యుడు. ఆ సూర్యుడే కింద వీళ్ళతో పాటు నిలబడి ఉన్నాడు, దేవతలతో పాటు, ఏం జరుగుతుందో చూడాలని. ఈ మన ఆదిత్యోదయం అయిపోయినాక చివరిన ఫైనల్ శ్లోకంలో, కాని రామా కాని, ఇంత విన్నావు కదా నా గురించి, పద ఇంకా నువ్వు గెలుదుపా అని చెప్తాడు. రాముడు అక్కడ కూర్చొని 3 సార్లు ఆచమనం చేసుకొని లేచి గవకన సరే రా యుద్ధానికి అని రావణాసురుడిని సైగ చేసి పిలిచేసరికి అక్కడే నిలబడి ఉన్న ఆ దేవతలందరితో పాటు ఈయన కూడా నిలబడి ఉన్నాడు కదా సూర్యుడు. ఆయన ఉత్సాహపడిపోతాడు, కానీ రామ కాని కాని చేద్దాంపా యుద్ధం చేద్దాంపా, కానీ ఇంకెందుకు ఆలస్యం అని ఎంకరేజ్ కూడా చేస్తాడు, చీర్ లీడర్ లాగా. కాబట్టి ఏష, ఎదురుగా ఉన్న సూర్యుడు 2 రకాలుగా ఉన్నాడు. పైన ఆకాశంలో ఉన్నాడు, ఎదురుగా రూపం ధరించి ఉన్నాడు. ఆయన సర్వదేవాత్మకుడు, తేజస్వి మహా తేజస్సులతో ఉన్నవాడు. రశ్మి భావన, రశ్ములతో అంటే కిరణములతో ఉన్నాడు. ఏష, ఏ దేవుడైతే ఎదురుగా ఉన్నాడో ఆయన దేవాసుర గణాన్ లోకాన్ పాతి గవస్తిభి. ఆయన గవస్తి అంటే కిరణములతో నిండి ఉన్నవాడు. ఆయన కిరణాలతోటి లోకాల్లో ఉన్న దేవాసుర గణాలన్నిటినీ పావనం చేస్తాడు. అటువంటి వాడికి నమస్కారం చేసుకొని నువ్వు ఆ నామాలు చదువుకో, ఏం పర్వాలేదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, తప్పకుండా నీకు గెలుపు లభిస్తుంది. ఆ ఎదురుగానే ఉన్నాడు చూడు ఆయన అని చూపిస్తున్నాడు అగస్త్యుడు. సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మి భావన ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గవస్తిభిః. ఏష బ్రహ్మశ్చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రః ధనదః కాలః యమః సోమః హి అపాంపతిః. ఇంతమంది ఆయన స్వరూపమే. ఏష, ఎదురుగా కనిపిస్తున్న ఆదిత్యుడు సూర్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయన బ్రహ్మ ఆయనే, విష్ణువు ఆయనే, శివుడు ఆయనే, స్కందుడు కుమారస్వామి, ప్రజాపతులు కూడా ఆయనే, మహేంద్రుడు కూడా ఆయనే, ధనదుడు అంటే మన కుబేరుడు ఆయనే, కాలుడు యముడు ఆయనే, తర్వాత కాల రూపంలో ఉన్న రుద్రుడు ఆయనే, యముడు ఆయనే, సోముడు ఆయనే, చంద్రుడు, తర్వాత అపాంపతి వరుణుడు కూడా ఆయనే. కాబట్టి అటువంటి అన్ని రూపాల్లో ఉన్నవాడు ఇక్కడ ఒక్కడు నిలబడి ఉన్నాడు నీ ఎదురుగా. ఆయనకు నమస్కారం చేసుకొని నువ్వు ధైర్యం తెచ్చుకో, బలం వస్తుంది, పుష్టి వస్తుంది, ఏం పర్వాలేదు. పితరో వసవహస్య సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః వాయుః వహ్నిః ప్రజా ప్రాణః ఋతుకర్త ప్రభాకరః. ఆయన పితరః, ఆయన పితరులలో కూడా ఒక ఆయన ఉన్నాడు. మనం చూసుకున్నాం కదా ఇందాక చెప్పుకున్నప్పుడు ఈ దాత వాళ్ళల్లో ఆ పితృదేవతలలో కూడా ఉన్నాడని చెప్పి మనం ఎక్కడ చూసుకున్నాము. కాబట్టి ఆయన అంశమంతుడిగా పితృదేవతలలో కూడా ఉన్నాడు. తర్వాత ఆ వాసవులుగా అష్టవసువులుగా ఉన్నాడు. సాధ్య అని చెప్పి ఈ సిద్ధి దేవతలుగా ఉన్నాడు. సాధ్యులు గంధర్వులు సిద్ధులు అని చెప్పుకుంటాం కదా, ఆ దేవతలుగా ఉన్నాడు. అశ్వినౌ, 2 అశ్విని దేవతలుగా ఉన్నాడు. మరుత్ గణాలుగా ఉన్నాడు. మనువులుగా ఉన్నాడు. వాయువుగా ఉన్నాడు. వహ్ని అగ్నిగా ఉన్నాడు. ప్రజలుగా ఉన్నాడు, వాళ్ళలో ప్రాణాలుగా ఉన్నాడు. ఋతువు కర్తగా ఉన్నాడు. ప్రభాకరగా, బాగా వెలుగులని ఇవ్వగలిగిన ప్రభాకరుడుగా ఉన్నాడు. మళ్ళీ ప్రభాకరుడు ఒక నామం. కాబట్టి ఇంతమందిగా ఉన్నా నీ ఎదురుగానే ఉన్నా అక్కడ ఎదురుగా మన మనసులో ఊహించుకోవాల్సింది ఏంటంటే, ఎదురుగా సూర్యుడిగా నిలబడి ఉన్నాడు, పైన ఆకాశంలో సూర్యుడిగా ఉన్నాడు, ఈ కింద సూర్యుడిగా ఉన్నవాడు మళ్ళీ వీళ్ళందరూ ఉన్నారు కదా, అశ్విని దేవతలు, మరుత్తులు, పితరులు, వాయువు, అగ్ని, వీళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడ నిలబడి ఉన్నారు గుంపులుగా, గ్రూప్స్ గా రాముడు యుద్ధం చేస్తుంటే. కాబట్టి అన్ని రూపాలుగా ఉన్నాడు. మళ్ళీ ఆయన సపరేట్ గా సూటిగా ఉన్నాడు, పైన ఆకాశంలో సూటిగా ఉన్నాడు. ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నా
ఆ సూర్యుడికి నమస్కారం చేసుకొని నేను చెప్పే మంత్రాలు చదివి నువ్వు యుద్ధం చేయి నాయన, ఏం పర్వాలేదు అని చెప్తాడు. ఇక్కడి నుంచి ఆదిత్య, సవితాహ, సూర్యఖగ, పూష అని స్టార్ట్ అవుతాయి. ఇవి ఇక్కడి నుంచి మన ఆదిత్య నామాలు. కాబట్టి వచ్చే వారం చదువుకుందాం. ఇది ఇక్కడికి పూర్వపీఠిక అనుకోండి, సంకల్పం అనుకోండి, ఏదైనా అనుకోండి. నేను తొందరగా చెప్పాను, కానీ వచ్చే వారం కొద్దిగా నెమ్మదిగా చెప్పుకొని విడివిడిగా అక్షరాలు చూసుకుందాం. ఇవాళ అసలు ఎందుకు మొదలే పెట్టకుండా ఆపడం ఎందుకని చెప్పి మొదలు పెట్టాను. ఇక్కడికి ఇవాళకి ఆపుకుందాం. వచ్చే వారం ఈ మిగిలిన నామాలకు అర్థం ఎంత చెప్పుకోగలిగితే అంత చెప్పుకుందాం. కావాలంటే ఇంకొక వారం ఎక్స్ట్రా చెప్పుకుందాం, లేదా వచ్చే వారం అయిపోతే అయిపోతుంది, మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. వచ్చే వారం అందరం మళ్ళీ మనము కలిసి చదువుకుందాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతాము. సర్వం శ్రీమన్నారాయణమూర్తి పాదారవింద అర్పణమస్తు.